కరెక్టే, గురువుగారు బాగా చెప్పారు. ఇప్పుడు నా సిచ్యువేషన్కి సింక్ అయ్యే సాంగ్ ఇది. అసలు ఈ టైంలో ఇంత హైట్లో ఇక్కడ కూర్చొని బీర్ కొడుతున్నానంటే అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది? లవ్, బ్రేకప్, లేదా తను ఎవరిదైనా ప్యాకప్. ఇలాంటివి షేర్ చేసుకోవడానికి మీకు ఎవరు లేరా? నాకైతే ఉన్నారు, మా నాన్న. ఎస్, యూ హర్డ్ మీ రైట్, మై డాడ్. నానంటే చిన్నప్పుడు చిటింగ్ వేలు పట్టుకొని నడిపించేవాడు, పెద్దయ్యక భుజం తట్టి నడిపేవాడు, అడిగినప్పుడల్లా మనీ ఇచ్చి అడగకపోయినా మారల్ సపోర్ట్ ఇచ్చే మనిషే మా నాన్న అని అంటాను అనుకున్నారా? మా నాన్న ఒక ఏప్రాసి, మా నాన్న ఒక బేవస్, మా నాన్న ఒక లఫుంగి, మా నాన్న ఒక బీపు 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 బీపు. వేసుకోండి వేసుకోండి. అసలు నేను ఈ బీర్ తాగడానికి కారణమే మా బాబు. అర్థం కాలేదు కదా? రండి ఎఫ్బీలో చూపిస్తా. ఎఫ్బీ అంటే ఫేస్బుక్ కాదు, ఫ్లాష్ బ్యాక్. కమ్, ఐల్ షో యూ మై ఫ్రస్ట్రేషన్. రండి. ఆ రోజు దీపావళి, నేను నాన్న కోసం తెగ వెయిటింగ్. ఇదే నా గర్ల్ ఫ్రెండ్ మధు. నో, మై డాడ్ విల్ బ్రింగ్. నానా ఎప్పుడు వస్తావు? హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. నానా టపాసులు. హ్యాపీ దీపావళి ధమాకా. ఇంతేనా? మరి అవేంటి నానా? ఇవన్నీ ఆఫీస్ లో పెండింగ్ ఫైల్స్ నాన్న. చూడు నాన్న, వీళ్ళందరూ ఎలా కాల్చుకుంటున్నారు. ఐ వాంట్ గన్స్, రాకెట్స్, లక్ష్మీ బాంబ్స్ నానా. బాంబులు కాలిస్తే చేతులు కాలుతాయి నాన్న. నాకు ఆల్రెడీ జోబు కాలింది. ఇచ్చింది తీసుకో, తిప్పుకో, డబ్బులు లేదని అర్థం చేసుకో. ఏ మధు, మా వాడితో షేర్ చేసుకో. ఓకే అంకుల్, ఓకే. తిప్పుకోవాలి. రే కపిల్, ఏంట్రా? ఈసారైనా నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్స్కర్షన్కి వస్తున్నావా? మా నాన్న హుసేన్ సాగరే చూపించలేదు, ఇక నాగార్జున సాగర్ డ్యామ్కి ఏమొస్తా? వసే మధు, ఎక్స్కర్షన్ కి వస్తున్నావా? ష్యూర్ గా వస్తా. రే, నేను డ్యామ్ షూర్గా వస్తా. నానా వేడి వేడి అట్టు అక్కడ పెట్టు. నానా ఏంటి చిట్నానా? నేను నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళాలి. చిరంజీవి డ్యామ్ కట్టా వెళ్ళినాన్నా. అబ్బా, ఎక్స్కర్షన్కి వెళ్ళాలి నానా. ఎంత? 1000. 500. 500? వెళ్ళటానికి ఓకే, మరి తిరిగి రావడానికి? నువ్వే కదా నాన్న వెళ్ళాలన్నావు. మరి తిరిగి రావద్దా? ప్లీజ్ నాన్న, ఇవ్వు నాన్న. నా దగ్గర లేవురా. మమ్మీ, నువ్వేనా చెప్పు మమ్మీ. ఏదో చేసి ఇవ్వచ్చు కదండి. మ్యాజిక్ చేసేవనా? నా దగ్గర లేవే. మరి ఎందుకు? బతకడానికి. తర్వాత పిల్లలు, ఈరోజు ఫాదర్స్ డే. ఐ లవ్ మై డాడ్. నా రోల్ మోడల్ అండ్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారే. అబ్బో, మీ ఫాదర్స్ మీకు ఎలా ఇన్స్పిరేషనో చెప్పండి. సార్ నేను చెప్తాను. చెప్పు మధు. నో డౌట్ మా డాడీనే సార్. నాకు టూర్స్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ టైం నన్ను కాశ్మీర్ కి తీసుకెళ్లారు. ఈసారి కన్యాకుమారి తీసుకెళ్తా అన్నారు. నెక్స్ట్ టైం కార్గిల్ తీసుకెళ్తాడా? నవీన్ చాలు, నెక్స్ట్ నువ్వు చెప్పరా. మా నాన్నే సార్. నేను జాలీగా చూస్తే నా హోంవర్క్ అంతా చేసి పెడతాడు. బా, మా అమ్మ కోపంగా చూస్తే హోంలో వర్క్ అంతా చేసి పెడతాడు. మీరు ఇప్పుడు చెప్పింది మీ నాన్న మీద ఉన్న ఇష్టం. ఇష్టం వేరు, ఇన్స్పిరేషన్ వేరు. నువ్వు చెప్పరా కపిల్. మై ఇన్స్పిరేషన్ అండ్ మై రోల్ మోడల్ ఈస్ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్? అదేమిటిరా? ఆయన కండక్టర్ నుంచి సూపర్ స్టార్ అయ్యాడు సార్. మరి మీ నాన్న? మా బాబా కండక్టర్లా చిల్లరేస్తాడు కానీ ఒక్కొక్కసారి అది కూడా వేయడు. వేస్ట్ ఫెలో. కపిల్, ఫాదర్ గురించి ఇలా మాట్లాడావంటే నీ పేరు నోటీస్ బోర్డులో ఉంటుంది. నా పేరు తర్వాత నోటీస్ బోర్డులో పెడతారు కానీ ముందు మా బాబు దేని మీద పెడతాడో బ్లాక్ బోర్డ్ మీద చూడండి. ఈరోజు ఎనిమిది పెట్టు. శ్రీలంక మీద 15,000 పెట్టా. వస్తాయి చూడు. పోతాయేమో చూడు. వీడు ఎదవనూరు. ఈసారైనా వస్తాయా? పోయిన 15కి 5 కలిపి 20,000 కట్టా. 40,000 రావాలి. దమ్మేస్తావా? పోనీ పెగ్గైనా? కమలాకర్కి కిక్కు పెగ్గులోని దమ్ములోని కాదు, క్రికెట్లో.
అంత పిచ్చా? ఎంత పిచ్చి అంటే కొడుకు కపిల్ దేవ్ అని పేరు పెట్టుకునే అంత పిచ్చి. శాలరీ మొత్తం పోయింది. అది సార్ మ్యాటర్. మా బాబు క్రికెట్ బెట్టింగ్ ఉంటే చాలు బాత్రూమ్ ఎక్కడుందో కూడా మర్చిపోతాడు. కరెక్ట్ రా, నీకు 100% రజనీకాంతే రోల్ మోడల్. వస్తా సార్. వర్కౌట్ అయిద్దారా? అయిద్ది. మధు ఆ, నేను ఆ, నేను నిన్ను ఆ, నిన్ను ఐ లవ్ యూ మధు. ఆ? రే కపిల్, మీ ఇంటికాడ ఏదో గొడవ జరుగుతుంది. మధు రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్ నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. త్వరగా రారా. నోన్ మాత్రం చెప్పకే. అడిగేది నిన్నే. ఎక్కడ మీ ఆయన? 40,000 బాకీ. క్రికెట్ బెట్టింగ్ అంటే చెట్టు కింద ప్యాకెట్ అనుకుంటున్నాడా? గొడవ చేయద్దయ్యా, చుట్టుపక్కలందరూ చూస్తున్నారు. రేపటికల్లా తీర్చేస్తాను. పర్లేదే, మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి బాగానే నటిస్తున్నారు. 40,000 ఇవంతకన్నా ఎక్కువే ఉంటాయి. ఒరిజినలా గిల్టా? బంగారం అండి. ఈ ఊర్లో మీ ఆయన్ని నమ్మడమే మానేశారు. క్లబ్ వైపు వస్తే కాళ్ళు ఎరగొడతాం. పదండ్రా. అమ్మాయ వెళ్ళిపోయారు. ఇవన్నీ మామూలేనే, ఇవన్నీ పెద్ద నువ్వు పట్టించు. ఏంటి ఎక్కడికి బట్టలు సర్దేస్తున్నావు? ఈ ఊరు కాకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఏంటి 40,000 కోసం వెళ్ళిపోవాలా? అది 40,000. నాకు అది నలుగురిలో నా పరువు. ఈ రోజు గేట్ ముందుకు వచ్చారు, రేపు పొద్దున్న ఇంట్లోకి వస్తారు. అది కాదే, ఇప్పటికిప్పుడే నువ్వు వెళ్ళాలి. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోవాలి. మా బాబు బెట్టింగ్ పిచ్చి వల్ల నా ఫస్ట్ లవ్కి బాయ్ బాయ్ చెప్పాల్సి వచ్చింది. ప్లేస్ మారితే ఫేట్ మారుతుంది అనుకుంది మా అమ్మ. కానీ మా నాన్న మా అమ్మకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎక్కుటల్లి రసిక్సు కట్టల్లి. నాన్న వేడి వేడి అట్లు అక్కడ పెట్టు. చల్లారిపోతుందిరా, టైం టు టైం పడిపోవాలి. ఎంత కావాలి? జస్ట్ 10,000. 10,000? అక్కడ చూడు. ఏంటది, లాండ్రీ లెక్క? నీకిచ్చిన బెట్టింగ్ లెక్క. 1,25,000. ఉవ్వా, నమ్మలేకపోతున్నాను రా. నేను ఇవ్వలేకపోతున్నాను నాన్న. జస్ట్ ఒక్క బెట్ కొట్టని, డబుల్కి డబుల్ ఇచ్చేస్తాను. నువ్వేమో బెట్టింగ్ లాడి డబ్బులు తగలెట్టేస్తావు, నేనేమో కష్టపడి 2 bedroom ఫ్లాట్ కొనాలని చూస్తున్నాను. రే యు ఆర్ మై సన్ రా. కొనేస్తావు. ఇప్పటిదాకా నువ్వు జస్ట్ 5,000 ఇచ్చావు, ఇంకో 5,000 ఇంక్రిమెంట్, 10,000 చాలు. అబ్బాచా, చేసేదే ఎదవ పని, మళ్ళీ దానికో ఇంక్రిమెంటా? అమ్మా అమ్మా, ఎక్కడున్నావే? అమ్మా ప్లీజ్ అమ్మా, వద్దురా. మీ ఆయనకి 10,000 కావాలంట. సరిపోదంటుందిరా. ఈ యువత కొడతానంటుందిరా. ఈ మూకీ సినిమా ఏంటే? అది మూకీ సినిమా కాదురా, నేను బెట్టింగ్ గెలుచుకోవాలని మౌనవ్రతం. ఎందుకే మౌనాలు రథాలు? ఓ 25,000 ఇస్తా. ఏ చేతబడి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని ఈయన మీద ప్రయోగించు, అప్పుడైనా మారతాడేమో. 25,000? ఒరేయ్, IPL స్టార్ట్ అవుతుందిరా, నాకు ఎవరా, నేను గెలుచుకుంటాను రా. మా లైఫ్లతో ఆడుకుంది చాలు. బాయ్ అమ్మా. నానా 10,000 లేకపోతే క్లబ్ లో ఎంట్రీ ఉండదురా. మంచిదేగా, ఆటమానే. ఇవాళ ఫాదర్స్ డే రా. ఇలాంటివన్నీ బాగానే అప్డేట్లో ఉంటాయి. రేయ్, ఇదేంట్రా 10,000 అడిగితే 5,000 ఇచ్చావు? చిన్నప్పుడు ఎక్స్కర్షన్ అంటే సగమే ఇచ్చావుగా. అది ఇంకా గుర్తుందా? మర్చిపోయేలా ఉందా? హ్యాపీ ఫాదర్స్ డే. హా శిల్ప, చెప్పు. నా సిస్టంలో కొంచెం ఒరాకిల్ ఇన్స్టాల్ చేయాలి. అదేంటది? సీనుకు చెప్పానే. చెప్పావా? మరి వాడే చెప్పాడు. షూర్ శిల్ప, తప్పకుండా. రై, శిల్ప ఒరాకిల్ ఇన్స్టాల్ చేయమంటే నువ్వేం చేసావురా? ఓ అదా, ఒరాకిల్ ఇప్పుడు ఏ వెర్షన్ ఉందని అడిగాను రా. 10.2.5 అంది. 10.2.7 వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తానని చెప్పా. అప్డేట్ లో ఉండాలి కదా. ఏ తప్ప? తప్పు కాదురా. ఇదిగో నా లంచ్ కూడా తినాయి. అప్డేట్ అవరా ఎత్తవా. సీను, ఏంటను? ల్యాప్టాప్ లో విండోస్ పనిచేయట్లేదు, కొంచెం ఇన్స్టాల్ చేసి పెట్టవా ప్లీజ్. గూగుల్లో హౌ టు ఇన్స్టాల్ విండోస్ అని కొట్టు. తర్వాత నీ డ్రైవ్ లో ఈ CD పెట్టు. చట్టం దాని పైన చేసుకున్నట్టు సిస్టమ్ దాని పైన చేసుకుంటూ పోతుంది.
హే క్యాచ్ ఇట్. బా ఎవరు నీకు సిస్టమ్ అడ్మిన్ గా జాబ్ ఇచ్చింది? మన బాస్ ఏవి రావు. హలో సార్, ఇప్పుడే ఎవరా నీకు జాబ్ ఇచ్చిందంటే మీ పేరే చెప్పా. సార్ ఓకే సార్, వీడికి ఏం పని చేయట్లేదు. సార్ మే కమిన్. సీను నెట్ కనెక్ట్ కావట్లేదు చూడు. దాన్నే ఉంది సార్, గూగుల్లో సెర్చ్ చేయొచ్చుగా. నెట్ రా. నెట్టే కనెక్ట్ అవ్వట్లేదా? 2 minutes సార్. హలో. వైర్ లేదేంటి? దీనికి కూడా లేదు. గూగుల్ ఉన్న వెతికేవాడిని, నెట్టే కనెక్ట్ అవ్వట్లేదు. వీడొకడు. చెప్పరా బావా అర్జెంట్ రా. లెఫ్ట్ లో వాష్రూమ్ ఉంది, వెళ్ళు. అది కాదురా, బాస్ సిస్టమ్ లో నెట్ కనెక్ట్ అవ్వట్లేదురా. నన్ను కనెక్ట్ చేయమనరా, వచ్చి కాపాడరా. దొరికావు, నేను రాను, నువ్వే కనెక్ట్ చేసుకో. ఊరు అలా అంటే వింటరా, ప్లీజ్ రారా. 1 second సార్. నెట్ కనెక్ట్ అయిందా? సార్ ఇంకో 2 minutes సార్. 20 minutes నుంచి అదే చెప్తున్నావు, అసలు అవుతుందా అవుదా? అవుతుంది సార్. 2 minutes. ఓకే సార్. నాకు తెలుసురా నువ్వు వస్తావని. నాకు తెలుసురా, నేను రాకపోతే నువ్వు చేస్తావని. త్వరగా చేయరా. కనెక్ట్ అయింది సార్. వీడు నాకు కనెక్ట్ కాలేదురా. ఎవడైనా నేర్చుకొని ఇక్కడికి వస్తాడు, ఈడేంట్రా ఎక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాడు? వాడిని సరిగ్గా ట్రైనప్ చేయి. అలాగే సార్. షూర్ సార్. నేను రా. ట్రైన్ చేయాలి. ఓకే మూసుకో. ఓకే అమ్మయ్యా, నువ్వు కానీ సరైన టైంకి రాకపోతే ఈ వాడికి నెల్లూరు వెళ్ళి జియో సిమ్లో అమ్ముకుందురా. రే గూగుల్ చూసైనా నేర్చుకోవచ్చుగా. నువ్వు ఉండగా గూగుల్ ఎందుకురా? సర్లే, నాన్నకి ఛార్జర్ నాన్న కావాలి. ఛార్జింగ్ అయిపోయింది, మొబైల్కి అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి ఛార్జర్ పట్టరా. రే అప్పుడప్పుడు నీ బ్రెయిన్ వాడరా. నా రికమెండేషన్ మీద నీకు జాబ్ ఇప్పించాను, వాడు. మా బావకి నేనంటే చాలా ఇష్టం. నెట్ కూడా సరిగ్గా కనెక్ట్ చేయడం, వీడి దగ్గర మనం పని చేయడం. నైస్ షూస్ సార్, ఇది మీ క్యాబిన్. సామ్సంగ్ ఛార్జర్ ఒకటి చూపించవా? సార్ సరికొత్త ఫీచర్స్తో సామ్సంగ్ ఎడ్జ్ వచ్చింది, చూడండి సార్. మరీ ఎడ్జ్లో పెట్టావు, కొంచెం లోపల పెట్టు. అవును సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోన్ పనిచేయట్లేదు. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. ఏంటి ఇది నిన్నటి వరకు పనిచేసిందా? మీరు రిపేర్ చేసేస్తే ఇంకో 25 ఏళ్ళు కూడా వాడుతుంది. ఎందుకు మేడం, దీన్ని రిపేర్ చేయడం కన్నా చీప్ అండ్ బెస్ట్లో స్మార్ట్ ఫోన్ కొనుక్కోండి. చీప్ ఎప్పుడు బెస్ట్ కాదు, దీన్ని రిపేర్ చేస్తే చాలు. థ్యాంక్ యూ. ఓకే మేడం. అయినా టచ్ ఫోన్ వాడాల్సిన టైంలో ఈ పిచ్చి ఫోన్ ఏంటే? దీనికే నాకు కంఫర్ట్గానే ఉంది. ఏంటి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లేకుండా కంఫర్టా? చూడు బంగారం, ఫేస్బుక్ని చూస్తూ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం మానేసాం. వాట్సాప్లు చేస్తూ ఎక్కడ వాక్ చేస్తున్నావో తెలియట్లేదు. మొన్న ఒక అమ్మాయి ట్రైన్లో వాట్సాప్ చేస్తూ వాష్రూమ్కి వెళ్ళి ప్యాంట్ వేసుకోకుండా వచ్చేసిందంట. ఇంకా ట్విట్టర్లో ట్వీట్లు, ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీలు తీసుకుంటూ అలా అడిక్ట్ అవటం నాకు ఇష్టం లేదు. నీకే ముహూర్తానికి కాంచనమాల అని పేరు పెట్టారో గానీ నువ్వు ఇంకా ఆ పాత కాలంలోనే ఉండిపోయావే. మేడం మీ సరికొత్త పాత ఫోన్. ఓహ్, ఎంత అయింది? 800. థ్యాంక్స్ లాట్. గుడ్ Good morning. Good morning. Please sit down. Thank you. Welcome to your French class. Shall we start the class? Who is key? Q-U-I. Welcome. Welcome to you guys. And welcome means bienvenue. Bienvenue. Very simple. Family means, how do you say it? Famille. Famille. That's right. Famille. Congrats, eh? శాలరీ పెరిగింది కదా, ఈసారైనా మీ బాబాయ్ స్కూటీ కొనిస్తారా? ఓకేనా? వెయిట్ వెయిట్. మినీ ఎలా ఉంది? వెళ్ళాడు. మా వాసవి 1st తారీఖు వచ్చేసింది. వాడు అడగకుండానే మన డబ్బులంతా ఇచ్చేయాలి, అది మన మర్యాద. ఇచ్చేయండి అమ్మా, త్వరగా వచ్చి ఇచ్చేయండి. ఇదిగోరా నా పెన్షన్ డబ్బు. వాసవి నీ సాలరీ. వస్తున్నానండి. ఇట్స్ ఓకే, ఇదిగోండి. ఏంటి 2000 తగ్గింది?
అది బాబాయ్ నా శాలరీ. అమ్మయ్యా. ఏంటమ్మా 2000 ఎక్కువ ఉంది? శాలరీ పెంచారు బాబాయ్. పెంచుతారమ్మా, ఎందుకు పెంచరు? రోజు పాపం ఆ పక్కింటి అమ్మాయి స్కూటీ మీద వెళుతూ ఉంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో. అదే నీకు కానీ ఓ స్కూటీ ఉంటే ఒక గంట ముందు వెళ్తాం, మరో 2000 ఇంక్రిమెంట్ పెంచుతారు. నీ బాబాయ్కి తెలీదా ఏమిటి? తెలుసు వాడికి. డైలీ మీ ఫ్రెండ్ స్కూటీ మీద వెళ్ళడం ఇబ్బందే. చూసావా, కరెక్ట్గా అదే చెప్పాడు. ఆ కొత్త బండికి అడ్వాన్స్ ఇచ్చేమని. మీ ఫ్రెండ్కి పెట్రోల్ ఖర్చులకి నెలకి 400 ఇవ్వు. ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు, నీకు కూడా తోడుగా ఉంటుంది. సరే బాబాయ్. వాసవి, నీ 2000 గురించి లెక్క చెప్పలేదు. అది డుంబుగాడు వీడియో గేమ్ అడిగితేను వాడు పిల్లాడు, కావాలంటాడు. నీ బుద్ధి ఏమైంది? ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాకు పని ఉంది, మీకు పనులు ఉంటాయి, మీరు వెళ్ళండి. మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఒకటి తగులుతూ ఉంటాడు. డిస్టర్బెన్స్కి డెమోలా గుర్తొస్తూ ఉంటాడు. వాడే వీడు. Everything is set right, Kiran? Yes sir, everything fine. What time is the flight? 2 PM. We have to leave in half an hour, sir. Good morning, sir. Good morning, good morning. Please be seated. Thank you, sir. Avinash Textiles. Today, we are the #1 fabric company in India. You all know the reason behind this meeting. మన దేశంలో అన్ని ఫ్యాబ్రిక్ కంపెనీస్ మన కంపెనీ వైపే చూస్తున్నాయి. Of course, I enjoy it. ఇది చాలదు. I want to grab the global market and we got a prestigious opportunity. ఏంటి సార్ అది? లండన్లో one of the top fashion brands అయిన బర్బరీ కంపెనీ మన కంపెనీతో they have signed up 100 crores of deal. Congratulations, sir. So guys, work hard. టైం వేస్ట్ చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. సారీ సార్, జస్ట్ 5 minutes లేట్ అయింది. జస్ట్ 5 minutes, హా? మిస్టర్ శ్రీనివాస్, చనిపోయిన వాళ్ళ పేరు ముందు లేట్ అని ఎందుకు పెడతారు తెలుసా? వాడి ప్రపంచానికి పనికిరాడు అని. నేను ఒక 5 minutes లేట్ అయితే ఫ్లైట్ నా కోసం ఆగదు. ఐ మే లూజ్ 100 crores of deal. సో నీ లేట్ ఈ కంపెనీకి అవసరం లేదు. కిరణ్, సార్, శాలరీ సెటిల్ చేసి పంపించేసి. ప్లీజ్ సార్. సార్, జస్ట్ గెట్ అవుట్. I'll be back in 3 months and we'll celebrate, all right? all the best sir. Mr. Prasad is waiting in the airport, sir. Give me the car keys. I'll drive myself. Okay? Yeah. అవినాష్, Hey, Priya! What a pleasant surprise. ఏంటి ఫోన్ తీయట్లేదు నువ్వు? I'm so sorry, Priya. నువ్వు ఫోన్ చేసినప్పుడు I was in a meeting. ఓకే ఓకే. కుదరలేదు. డాడీ వచ్చారు మన పెళ్లి గురించి మాట్లాడటానికి. హలో అంకుల్. పర్లేదు అవినాష్. పెళ్లి గురించా? యా. ఇప్పుడా? ఎస్. Are you kidding? Uncle, I'm so sorry. I'm leaving to France right now and I'll be back in 3 months. Once I'm back, I'll definitely meet you, okay? I'm already late, Priya. Bye. ఏంటమ్మా ఇది? పెళ్ళికైనా వస్తాడా లేకపోతే ఏదైనా మీటింగ్ ఉందని వెళ్ళిపోతాడా? లేదు డాడీ, నిజంగానే మీటింగ్ ఉంది. నో, ఐ యామ్ వరీడ్ అబౌట్ యువర్ మ్యారేజ్. Hello? అవినాష్, ఫ్లైట్ టైం అవుతుంది. ఎక్కడున్నావు? Yes, Prasad, I'm on the way. ఏంటో ఈ ట్రాఫిక్. ఈ రోడ్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కదా. Yes, Prasad. I'm stuck in bloody traffic, man. It's getting late. Come fast. Okay. ఎవడరా నువ్వు? రేయ్, సిగ్నల్ జంప్ చేసిందే కాకుండా ఓ పెద్ద ఆయన గుద్దేసి వెళ్తున్నావు. నీకు అసలు కామన్ సెన్స్ లేదా? Hell with your rules. వాట్? Just దిగు దిగు, బయట దిగు. బయట దిగు. వెళ్ళు, వెళ్ళట్టు కూర్చోవాలి.
బాస్ హాస్పిటల్కి వచ్చాను కదా, నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మ్యాన్, ఇట్స్ 100 crore డీల్. రేయ్, మనిషిని గుద్దిందే కాక ఎక్స్ట్రా లేంట్రా, నిన్ను గుద్ది 100 కోట్లు ఇస్తాను. ఓకేనా నీకు? ఈ పెద్ద ఆయనకి ఏదైనా జరగాలి, నీ కుందిరా ఈరోజు. నువ్వు ఇక్కడే ఉండు. మార్నింగ్ మార్నింగ్. డాక్టర్ సార్, కండిషన్ క్రిటికలా? కాలు వెనుకింది. చిచి చిచి చెయ్య ఓల్డ్ ఏజ్ కదా, జస్ట్ స్ప్రెయిన్. ఎక్స్రే కూడా తీసాం. బిల్లు ₹1 కదా సార్? అది జిరాక్స్, ఇది ఎక్స్రే. ఏ కట్టి అట్టుకెళ్ళిపోండి. కేస్టీ మర్చిపోకండి. నర్స్ వీడు మరి పశువుల డాక్టర్ కంటే హీనంగా ఉన్నాడు. ఈ డబ్బులు అక్కడ కట్టి ఎక్స్రే తీసుకురా. ఓకే. ఇది నువ్వు సిగ్నల్ జంప్ చేసినందుకు. ఇదిగో పర్సు. బతికిపోయావు. వెళ్ళు. అవునరా ఇదేనా మీ ఇల్లు? మావయ్య, మావయ్య ఏమైంది? ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్. అయ్యో, మరేం పర్వాలేదమ్మా, ఏం కంగారు పడాల్సింది లేదు. వీళ్ళు నన్ను బాగానే థ్యాంక్స్ బాబు. పర్లేదండి, మేము వెళ్తాం. అదేంటి బాబు, ఇంటికి రండి, టీ తాగి వెళ్తురు గాని. నానా, అర్జెంటుగా క్లబ్ దగ్గరికి రావా? సరే వస్తున్నా. అర్జెంట్ పని ఉందండి, నెక్స్ట్ టైం నేను తప్పకుండా వస్తాను. మిస్ అయినా ఏమయ్యా, ఇంకో పెట్టవచ్చు కదా, కలిపి కట్టేస్తాను. ఆ బ్యాలెన్స్ 20,000 కట్టు ముందు. అలాగే 1 బాత్రూమ్ వెళ్ళవచ్చుగా. అగు ఆ 20,000 కడితే ఇంటికి కూడా వెళ్ళొచ్చు. ఏమైంది నాన్న? ఏరా, నువ్వు అప్పుడు 5,000 ఇచ్చావు కదా, దానిపైన 15,000 పెరిగింది. కంగ్రాట్స్ అంకుల్. కంగ్రాట్స్ ఏంటి, నీ బొందా పోయింది. అందుకే కదా అర్జెంట్గా మా అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించాను. నీకు ఇచ్చిన డబ్బులతో ఆడుకోకుండా ఎక్స్ట్రా అవసరమా? నిన్ను భయ ఎంత అయింది? 20,000. 4632 పాస్వర్డ్. సరిగ్గా అమౌంట్ చెక్ చేసుకో. एक प्लेट में दे दो. Thank you. సార్, ఐఎమ్ ఫ్రమ్ సువర్ణభూమి సార్. I'm from Simhapuri. సార్ సార్ సార్, మా వెంచర్స్ గురించి మీరు వినే ఉంటారు. లేదే. సార్ సార్, శంషాబాద్ దగ్గర మంచి ప్లాట్స్ పడ్డాయి సార్, కోలండి సార్. అక్కడ ప్లాట్ కొంటే ఫ్లైట్ ఫ్రీగా ఇస్తారా? ఇప్పుడే ఇచ్చేస్తా. ఫ్లైట్ ఎలా ఇస్తాం సార్? మరి ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్ మేమేం చేసుకుంటాం సార్. ఇదిగో హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సార్. సార్ సూపర్ ఐడియా సార్, మంచి ఆఫర్. 200 గజాలు 2 లక్షలే. మీరు 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారు అనుకోండి, 10 లక్షలు అవుద్ది. 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం అనుకోండి, కళ్ళు పోతాయి, దానికి 50 లక్షలు అవుతుంది. సార్ 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 సార్, అదిగా సార్, మీరు ఫన్నీ సార్, కూర్చుందలేండి సార్. హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ సువర్ణభూమి. ఎవడ్రా వీడు? ప్లాట్స్ అలా అమ్ముకున్నావు. చీప్ గా అనకండి సార్, స్టార్టింగ్ 50,000 కడితే చాలు సార్. మెత్తే నువ్వు కట్టేస్తావా? సార్ రీసెంట్ గా మన సువర్ణభూమి వెంచర్స్ లో సమర్థ గారు ఒక ప్లాట్ కొన్నారు. మేమేంటి సనులీన్ కోసం బుక్ చేయాలా? ఇక్కడ వస్తుంది సార్, నమ్మి సార్, ఈస్ట్ ఫేసింగ్ సార్, దశ తిరిగిపోద్ది. ఏంటి దశ తిరుగుద్దా? అంటే నేను మహేష్ బాబు ఇటు మోడీ అయిపోతారా? పదరా బా, ఇక్కడే ఉంటే ఇటు ఇలాగే దొక్కుతూ ఉంటాడు. సార్ సార్, ఆ ప్లాట్ కొన్నాకే సమంతకి రంగస్థలం పడ్డది సార్. మీ కబర్ చెప్తున్నాను, మీరు 10 ప్లాట్లు ఎవరికైనా ఇప్పించారనుకోండి, మీకు ప్లాట్ ఫ్రీ. నీకు ఎలా కనబడుతున్నాను నేను? నీలా బ్యాగ్ తగిలించుకొని బెగ్గర్లా ప్లాట్స్ కొనండి బాబు అని అడుక్కోవాలా? అసలు ఏం చదువురా నువ్వు? ఏముంది బాబా, ఇంటర్ ఫెయిల్ అయి ఉంటాడు, చూడు ఎలా ఉన్నాడు తాళ్ళగా. సార్ ఎంబీఏ సార్. ఎంబీఏనా? ఎంబీఏ చదువుకొని ఇలా అడుక్కుంటున్నావా? సార్ ఇదిగో నా విజిటింగ్ కార్డ్. నా ఆఫీస్కి రా, మా హెచ్ఆర్తో మాట్లాడి నీకు మంచి జాబ్ ఇప్పిస్తా. ఇలా బాండెడ్ లేబర్ లాగా 10 to 5 పని చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఎంట్రీ ఫ్రీయా? ఎంట్రీ ఫ్రీ కాదు సార్, రీడ్ మై లిప్స్, ఎంటర్‌ప్రెన్యూర్. బాండెడ్ లేబర్ కాదని. అంటే మాది లేబర్ వర్కా, నువ్వు చేసేదే బ్రోకర్ పని, మళ్ళీ దానికి బిల్డప్. సొంత కాలం మీద నిలబడ్డ బ్రోకర్ పని కాదు సార్. అంటే మేమేమన్నా జైపూర్ కాలం మీద నిలబడ్డావా? పదరా బావా. రే కాంచన ఫ్రెండ్ రా. ఏ దాంతో కూడా జైపూర్ లెగ్స్ ఏంటి? పదరా. బాయ్ ఎంటర్‌ప్రెన్యూర్. బాబా బాబా ఇక్కడ ఎందుకురా?
వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్. అంటే ఫారిన్ తీసుకెళ్ళి లాంగ్వేజ్ నేర్పుతారంటవా? రే ఓహో ఐ గాట్ ఇట్. ట్రంప్తో ప్రాబ్లం కదా, ఇక్కడ నేర్పిస్తారనుకుంటా. హలో అండి, చెప్పండి. కాంచన గారిని కలవాలి. దేనికి? కలవాలండి. పర్పస్? పర్పస్ ఇదిగో నా ఫ్రెండ్ మ్యారేజ్. అవునండి, నా ఓన్ మ్యారేజ్. వెడ్డింగ్ కార్డ్ ఇవ్వాలి. నాకు ఇవ్వండి, నేను ఇచ్చేస్తాను. అది విజిటింగ్ కార్డ్ కాదండి, వెడ్డింగ్ కార్డ్. మా స్వహస్తాలతో ఇవ్వాలి. తనకి మీరేమవుతారు? కజిన్స్, ఫ్రెండ్స్. చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? అవునండి. ఎప్పుడు చూడలేదే. మేము మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. Who are you? సరే, ఫోన్ నంబర్ ఇవ్వండి, కాల్ చేయిస్తా. మరి అక్కడ నాకు కాలేదు. మేము ఫేస్ టు ఫేస్ కలవాలండి. ఆయన అడ్రస్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఫోన్ నంబర్ ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? అంటే ఫోన్ పోయింది, ఎవరో దొబ్బేసి. రింగ్ టోన్ బాగుంది. ఇది రింగ్ టోన్ కాదండి, అలారం. రోజు నేను ఈ టైంకి లేసి యోగా చేస్తాను. నేను నమ్మను. నమ్మకం లేదా? సన్ రైజ్ అవగానే సంకలు గుద్దుకుంటూ లేచి సంతూర్ మమ్మీ సోపిస్తే రుద్దుకుని డాబర్ డాడీ టవల్ ఇస్తే తుడుచుకుని టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా చట్నీలో పప్పు ఉందా కూడా పట్టించుకోకుండా టీవీలో చాగటి గారి ప్రసంగాలు వస్తున్న వాటిని కూడా చూడకుండా ఐరన్ లేని షర్ట్ వేసుకుని జిప్పు లేని ప్యాంట్ వేసుకుని బయటకు వచ్చి బైక్ తీసి స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి పోలీసు వాడు ఆపితే వాడికి చెక్ రాసి ఆ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఫేస్బుక్ లో ఎక్కడా అని కాంచన కోసం వెతికి తన కోసం వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చిన ఐఎస్ఏ మార్క్ లాంటి మమ్మల్ని ఐఎస్ఏ ఏజెంట్లా చూస్తారా? తాళి లేకుండా నా పెళ్లి జరగచ్చేమో గానీ కాంచన లేకుండా మాత్రం నా కళ్యాణం జరగదండి. చెప్పురా బావా. ఊరుకో బావా, నాకు ఏడుపు వస్తుంది. మన ఏడుపుతో ఈవిడికి పని ఏంట్రా? పద పోదాం. పిలిచారా? లేదే. లేదా? అయినా ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ కోసం రాబిన్ హుడ్ లా మీరు వెతుక్కుంటూ వచ్చారే, అందుకైనా తన అడ్రస్ మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వండి ఇవ్వండి. కరెక్ట్ అయింది. మరి నన్ను పెళ్లికి పిలవరా? నాకు పెళ్లి అయితే ఫస్ట్ కార్డు మీకే ఇస్తాను. కనకారావు కేర్ ఆఫ్ కాంచనమాల. కాంచనమాల ఇల్లు భలే ఉంది బావా. కనకారావు కేర్ ఆఫ్ కాంచనమాల. ఇడు బ్రదర్ ఏంటోడా, అంకుల్ ఏంటోడా, రిలేషన్ ఏంటోడా? రీచ్ అయ్యాం కదరా, రిలేషన్ తెలిసిపోతుంది. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా. కనకారావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఎవరు మీరు? కాంచనమాల ఉందండి. ఎందుకుంటుంది? తను ఎప్పుడో పోయిందిగా. బయటికి వెళ్ళిందా? పైకి 1970s లో గ్లామర్ క్వీన్ గా ఏలింది. కాలం తీరిపోయింది, పైకి పోయింది. నేను అడుగుతుంది పాత హీరోయిన్ కాంచనమాల గురించి కాదు, ఆ మీ ఇంట్లో ఉండే కాంచనమాల గురించి. ఓ కాంచన మాల అంతేగా? కాంచనమాల కరెక్ట్ గా అడిగారు. అమ్మ కాంచన మాల. కాంచనమాల అంటే కుక్క పిల్ల. డాగ్స్ మస్ట్ బి క్రేజీ. సునకారా దెబ్బకి 10K రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకే వస్తుంది. లేకపోతే ఆ బండోడు వాడి ఓవర్ యాక్టింగ్, పెద్ద పెద్ద లెంది డైలాగులు చెప్పేస్తే నీ అడ్రస్ ఇచ్చేస్తా అనుకుంటున్నాడా? ఆడు వాడి వాట. చాలే ఊరుకోవే, వాళ్ళు ఏ ఉద్దేశంతో నా అడ్రస్ అడిగారు? హాయ్ తాత. అమ్మా కాంచన, యాక్సిడెంట్ లో నువ్వు సేవ్ చేశారని చెప్పానే, వీళ్ళేనమ్మా. ఓ హాయ్, మీరేనా? నా మనవరాలు కాంచన బాబు. ప్లీజ్ కమ్. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. వాసవి, ఎవరు వచ్చారో చూడు. అరే మీరా? మొత్తానికి ఇంటికి వచ్చారు. బాగున్నారా బాబు? బాగున్నాం ఆంటీ. జ్యూస్ తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఆ రోజు తాతగారి గురించి చాలా కేర్ తీసుకున్నారు. అయ్యో దానిలో ఏముందండి. సరేనయ్యా, ఎవరు తరుగుతున్నట్టుగా పరిగెత్తుకొచ్చారు. ఇంతకీ ఎవరి కోసం? అంటే పక్క వీధిలో పాపం కుక్కలు తరమా ఏమో తాతయ్య. కుక్కలు మాతో ఫ్రెండ్లీగా ఉంటాయి తాతగారు, మనుషులతో పెద్ద ప్రాబ్లం. ఇంతకీ ఎవరి కోసం బాబు? కాంచన గారి కోసం. కాంచన నా కోసమా? అవునండి, ఫ్రెంచ్ క్లాస్ జాయిన్ అవుదామని ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ముందు జ్యూస్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. మ్యారేజ్ అని
నా అడ్రస్ తీసుకుంది మీరేనా? అవునండి, అడ్మిషన్స్ కోసం. అయినా అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి కదే. ఓ అవునండి, అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్. అరే మనం క్లోజ్ అయ్యాం కదా. యా, ఇదేమైనా క్లోజ్ పడా ఓ క్లోజ్ అవ్వడానికి? నువ్వు ఊరుకోమ్మా. నన్ను వాళ్ళు సేవ్ చేశారంటే నిజంగా క్లోజ్ అయినట్టే కదా. బాగా చెప్పారు తాతగారు. అంతే అంతే. చూడమ్మా, స్టాఫ్ కోటా ఉంటుంది కదా, దాంట్లో ఇవ్వచ్చు కదా వాళ్ళకి. అది కాదు. ఇట్స్ అన్ ఆర్డర్. సరే తాతయ్య, చూద్దాం. మీరు సరే అన్నారంటే మాకు అడ్మిషన్ దొరికినట్టే. థ్యాంక్ యూ. ఇంకా మేము వెళ్ళొస్తాం ఆంటీ. సరే బాబు. మన ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్లో కలుద్దాం. ఏంట్రా కాంచన ఇంకా రావట్లేదు? పొన్న నెల తీసుకురామంటావా? అక్కర్లేదు. గుడ్ మార్నింగ్ కాంచన గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. మీరేంటి అప్పుడే వచ్చేసారు? అది యాక్చువల్లీ మార్నింగ్ గేట్ ఓపెన్ చేసింది ఇల్లేనమ్మా. మరి ఇంకే ఆ వాచ్మెన్ పోస్ట్ ఏదో వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఇంతకీ మా అడ్మిషన్ మా ప్రిన్సిపల్ తో మాట్లాడాను. మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఓ చాలా థ్యాంక్స్ అండి. చెయ్యొద్దు, డీటెయిల్స్ ఇస్తే చాలు. మా వాడిస్తాడు. నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. మీరండి, ఐల్ షో యూ ద క్లాస్ రూమ్. సరే అండి. తానే ఎదురై కలిసిన క్షణమే గాల్లో తేలకు వరస, నాలో నేనే లేనట్టున్న వరసే ఇది తన మాయని తెలుసా, ఇది వరకు ఎన్నడూ లేదుగా ఎదలోన ఇంత రవసా. దిస్ ఇస్ యువర్ క్లాస్ రూమ్. మీరు రావట్లేదా? ఇంకా టైం ఉంది. ఐల్ జాయిన్ యూ లేటర్. ఓహో, ప్లీజ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. టీచర్. బాంజోర్ కాంచనా గారు. బాంజోర్ కపుల్, ప్లీజ్ సిట్ డౌన్. బావా, ఫ్రెంచ్ క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు ఫ్రెంచ్ మాట్లాడుతున్నాం. సూపర్ హ్యాట్. Today we're going to learn some new words. పాండ్స్ పౌడర్ యాడ్లో లాగా ఆ బుగ్గలు చూడరు ఎంత బాగున్నాయో. నేను ఆ యాడ్ చూడలేదు బాబా. ఎమోర్ లెఫ్ట్ ఎదే ఎదమి. ఎమోర్ ఎమోర్ ట్రీ ఎమోర్ లీవ్స్. Okay guys, so we're done for today. See you tomorrow. See you all. Bye. కాంచనా గారు, 1 సెకండ్. ప్రీవియస్ ఫ్రెంచ్ క్లాసులు మిస్ అయ్యాను కదా, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుని ఫ్రాన్స్కి వెళ్ళాలి. రేపు ఆఫ్టర్ లంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే వెళ్ళి అడుగు. వచ్చిందా? కాంచనా గారు, కాంచనా గారు, 1 సెకండ్. చెప్పండి. ఇక్కడ ఫ్రెంచ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? లైబ్రరీలో. ఓ, లైబ్రరీ ఉందా? లైబ్రరీ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, 60 మంది లేడీ స్టూడెంట్స్ ఉన్నారు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే ఓకే అండి. ఇంకేమైనా కావాలా? అక్కర్లేదండి. థ్యాంక్ ఆల్ డౌట్స్ క్లియర్. ధన్యవాదము. యా, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి టీచర్ రా. ఫేస్బుక్ వాట్సాప్లో వాడకూడదని కాంచనా చెప్పింది. పద లైబ్రరీకి వెళ్దాం. సరే పద. బాగా గాలి తీసుకోండమ్మా, వదిలేయండి, మళ్ళీ గాలి తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? హార్ట్లో ఉన్న 3 ఆర్టరీస్ బ్లాక్ అయిపోయినాయి.
హార్ట్ ప్రాబ్లం ఉన్న తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ రాస్తాను రాజు, అవి వాడండి. అంటే ప్రాబ్లం ఏం లేదు కదా? ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒక 3-4 నెలల తర్వాత ఒక మేజర్ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. డాక్టర్, దానికి ఖర్చు ఎంత అవుతుంది? మనం ఒక 5 to 6 lakhs దాకా ప్రిపేర్ అవ్వాలి రాజు. ఇంత సడన్ గా పిలిచావేంటి ఇవి? వడ్డీ డబ్బులు మొన్నే ఇచ్చేసాను కదా. ఏం లేదు రాజు, మనోడు అమరావతి దగ్గర ఏదో ల్యాండ్ చూశాడంట. ఓ 25 లక్షలు కావాలంటున్నాడు. నువ్వు అప్పు తీసుకున్న 25 లక్షలు ఉన్నాయి కదా, అదేమన్నా ఒక 4-5 రోజుల్లో ఇచ్చేస్తావా? అంత అమౌంట్ 4-5 రోజుల్లో అంటే? నువ్వు 15 years నుంచి 5% ఇంట్రెస్ట్ కరెక్ట్ గానే ఇస్తున్నావు, కానీ మనోడు 15% ఇస్తానంటున్నాడు. అది కాలేవి. కష్టం కదా. సరే, ఆ 15% ఏదో నువ్వు ఇచ్చేయి, వీడికి నేను సర్ది చెప్తా. అవసరం లేదు, నేనే ఏదో ఒకటి చేసి నీ అప్పు తీర్చేస్తాను. కాంచనా, అమ్మా కాంచనా. ఏంట్రా ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎందుకు తీసావు? సేట్ అప్పు తీర్చడానికి. అందుకని అన్న ఇల్లు అమ్మేస్తావా? దాన్ని వాళ్ళ అమ్మ పసుపు కుంక కింద ఇచ్చారా? దీని పెళ్లి కోసం దాచి ఉంచావు, దాన్ని ఇప్పుడు అమ్మేస్తే? ఇప్పుడు కావాల్సిన సెంటిమెంట్స్ కాదు, సెటిల్మెంట్. ఆఫీస్లో ఆడిటింగ్ వర్క్ ఉందమ్మా, లేకపోతే నేనే వచ్చేవాడిని. రామారావు అంకుల్కి ఫోన్ చేశాను, నువ్వు వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చి సైన్ చేసి డబ్బు తీసుకురావడం. వెళ్తాను బాబాయ్, పర్లేదు. సరే, జాగ్రత్త. హాయ్, మీరేంటి ఇక్కడ? అది నా క్వశ్చన్. మీరేంటి ఇక్కడ? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఎలాగో నిజమేంటో చెప్పరుగా. సరే, ఫస్ట్ అబద్ధం ఏంటో చెప్పండి. అంటే మా నాన్నకి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. 5 కేజీలు కొందామని మైసూర్ వెళ్తాం. ఇప్పుడు నిజమేంటి? చెప్పడం కష్టం, మీరు కూర్చోండి చూపిస్తా. ఇక్కడ ఉంటే ఫ్రెంచ్ తో పాటు మిగతా లాంగ్వేజ్ కూడా వచ్చేస్తేమో. రే, కాంచన ఎందుకు రాలేదంటావు? ఏమై ఉంటుంది? బాధపడకరా బాబా, ఒక్క నిమిషం. హలో, మేము ఫ్లిప్కార్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. కాంచన గారికి కాలిఫోర్నియా నుంచి కాలీఫ్లవర్స్ వచ్చినాయి, అర్జెంట్గా డెలివరీ చేయాలి. కాలిఫోర్నియా నుంచా? అయ్యో, తను మైసూర్ వెళ్ళిందే. అయ్యో, మైసూర్ వెళ్ళిందంటరా? సరేనండి, మేము అమెజాన్ ఆన్లైన్ లో పంపిస్తాం. ఇంతకీ మీరు అమెజానా ఫ్లిప్కార్టా? స్విగ్గీ. తింటావా? చేసావమ్మా? హా బాబాయ్. నేనే వద్దాం అనుకుంటున్నాను, అంత ఓకే కదా? హా ఓకే బాబాయ్. ఇంకా 5 lakhs కావాలి. $3 లక్షలు ఏంట్రా? 5 లక్షలు అడిగానుగా. సారీరా, మా పెద్దమ్మాయి ఫీజు కట్టాల్సి వచ్చింది. ఇంకా 2 lakhs కావాలి. సర్లే, ఆఫీస్లో ట్రై చేస్తాను. మే ఐ కమ్ ఇన్ సార్? రాజు గారు రండి, కూర్చోండి. పర్లేదు సార్, నాకు అర్జెంట్గా ఒక 2 lakhs కావాలి సార్. 2 lakhs? అవును సార్, కొంచెం ఎమర్జెన్సీ ఉంది సార్. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అంటే కష్టం. 1 minute. 1 lakh అయితే అడ్జస్ట్ చేయగలను. సరే సార్. ఎవ్రీ మంత్ మీ శాలరీలో కట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకో 1 lakh కావాలి. ఏమైందండి? డబ్బు ఏమైనా సరిపోలేదా? ₹1,00,000 తక్కువైంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి, మీరు అమ్మేయాలనుకుంటే
25 lakhs. లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇచ్చింది రాజు కదా. వస్తాను. సరే. ప్యారడైజ్ బిర్యానీ తినిపిస్తాం అనుకున్నాను, ఈ పానీపూరి తినిపిస్తున్నాం. ఏమైందిరా? అది కాదురా, నోకియా ఫోన్ కనెక్ట్ అయిందా? ఓ దానికేంట్రా, బాగా కనెక్ట్ అవుతుంది. నేను అడిగింది ఫోన్ గురించి కాదు, కాంచన గారి గురించి. ఓ కాంచన గురించా? యాక్చువల్లీ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ రా. వుడ్డీ అలన్ ఏమన్నాడు తెలుసా? వుడ్డీ అలన్ ఎవడు? రే నాకు తెలియదులే, చెప్పు. హార్ట్ వాంట్స్ వాట్ ఇట్ వాంట్స్, బట్ హర్ సిచ్యువేషన్ ఇస్ వెరీ పెథటిక్, యు నో. బేసిక్లీ బీయింగ్ వన్ సైడ్ లో. ఆపే, నీ సోది తింటాం కంటే పానీపూరి తింటాం బెటర్. బాబు ఓ 10 పానీపూరి. సారీ బాస్, సారీ బాస్, రియలీ సారీ బాస్, రియలీ సారీ. రే నువ్వా? అసలు ఎవరు నీకు లైసెన్స్ ఇచ్చింది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మ్యాన్, ఐ మీన్ హరీ. ఓకే దేనికి రా హర్రీ? ఇంకో నలుగురిని గుద్దటాంకా? హలో ప్రియా. ప్రియానా? ఎవర్రా అది? నీ గర్ల్ ఫ్రెండా? ఎస్ బాస్, ప్రియా ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. వాట్స్ యువర్ ప్రాబ్లం మ్యాన్? ఓ బాగుందిరా, మొన్నేమో మీటింగ్ అన్నావు, ఇప్పుడు డేటింగ్ ఏంటది బావ? ప్రియా ఫోన్ ఎవరా? ప్రియా అంట, ప్రియా. హే వాట్స్ యువర్ ప్రాబ్లం మ్యాన్? ప్రాబ్లం నాది కాదు బాస్, అదిగో అయింది. మొత్తం ఫ్యామిలీ అంతా బండి మీద బతుకుతున్నారు. నీలాంటి వాడికి ఏం అర్థం అవుతుందిరా? భయ్యా ఎంత అయింది? 20,000 అవుతుంది సార్. 20,000 తీ. 20,000 రూపీస్. 20,000 రూపీస్. అవును తీరా. జస్ట్ అంట్రా. Just keep my card, man. Just take how much ever you want. Just withdraw how much ever you want. రేయ్, మేమన్నా బార్ టెండర్ లా కనపడుతున్నావా? నువ్వే వెళ్ళి డ్రా చేసిరా. బా. Excuse me, can I go? ఎలా లైలెన్స్? నాకు కాదు, అతనికి ఇవ్వు. ఇచ్చే. సరిపోయిందా భయ్యా? థ్యాంక్ యూ. రేయ్ నీ గర్ల్ ఫ్రెండ్ ప్రియా అంటరా, చాలాసార్లు చేసింది. బ్రో స్పెట్స్ చాలా బాగున్నాయి. ఒరే నానా లే. బా ఏంటమ్మా? కార్తీక మాసంలో తెల్లారుజామున గుడికెళ్ళాలి. పదనా అన్న, కంగారు కదూ ప్లీజ్. అమ్మా మీ ఆయన తీసుకెళ్ళు. ఆయన్ని చూడు. టీ కొట్టు. టీ పెట్టు అనడానికి టీ కొట్టు అంటున్నారు. ప్లీజ్ అమ్మా, నేను నిద్రపోవాలి. హలో, దేనికి? చీచి ఇప్పుడే జాగింగ్ చేసి వస్తున్నా. 10 సెకండ్స్లో వస్తే ఏమైనా ప్రాబ్లమా? వస్తున్నా. ఎందుకు పిలుచుంటుంది ఇంత ఎర్లీ మార్నింగ్? సరే బాగుంది. ఓకే లెట్స్. 1 సెకండ్. ఎందుకు? కొత్త సారీ కదా, మాసిపోతుందని. కపిల్, నేను అక్కడ దీపాలు వెలిగిస్తాను.
ఎందుకులే చైన్లు గారు కాదు మా బాబు పెట్టాడు. మీ బాబే బాబు ఇక్కడ. నానా నువ్వేంటి ఇక్కడ? మ్యాచ్ లో వర్షం అక్కడ, పూజలు ఇక్కడ. అమ్మ ఎక్కడ? అదిగో అక్కడ. అవును నువ్వేంటి ఇక్కడ? నానా ఏం లేదు, అమ్మాయి అక్కడ. నువ్వేంట్రా ఇక్కడ? అది అమ్మాయి అక్కడ. ఎవర్రా అమ్మాయి? మనం ఒప్పుకుంటే కోడలవుతుంది. ఆహా, మాతో చెప్పనే లేదు. తనకే చెప్పలేదు, ఇక నువ్వెంత? అమ్మాయి ఎంత చక్కగా ఉందిరా. ఇలాంటి విషయాల్లో ఎవరైనా లేట్ చేస్తారా? కపిల్ వెళ్దామా? వెళ్దాం. ఎక్కడికి? అదే వాళ్ళ ఇంటికి. కాంచనా నానా అమ్మ, సారీ డాడ్ మామ్. అదే పటౌడి శర్మిలా ఠాగూర్. నమస్తే. నమస్కారం. నమస్తే. కార్తీక మాసం గుడికి వస్తావమ్మా? అవునా ఆంటీ. పోన్లే, నీ పుణ్యాన వీడి రోజు గుడికొచ్చాడు. నిజమే కదరా, మీ అమ్మ పిలిస్తే నిద్ర వస్తుంది, ఆ అమ్మాయి పిలిస్తే 3,000 ఇస్తా. మూసుకుంటా. ఒకసారి ఇంటికి రా అమ్మా. సరే ఆంటీ. రే ఒకసారి ఇంటికి తీసుకురారా. ఇంకా చాలు ఎక్స్ట్రా లాస్. అమ్మా అది కాంచనాకి టైం అయింది, నేను డ్రాప్ చేసి వస్తా. కాంచనా వెళ్దామా? సరే బాయ్ ఆంటీ. సరే బాయ్ అంకుల్. బాయ్. ఎల్లుండి తీసుకురా, ముహూర్తం బాగుంది, మ్యాచ్ కూడా లేదు, ఫ్రీగా ఉన్నాను. రే కపిల్ లేట్ చేయకు. అదేనమ్మా, లేట్ చేయకుండా ఇంటికి తీసుకెళ్ళమంటుంది. వన్ మినిట్. ఏంటి బైక్ ప్రాబ్లమా? 1 సెకండ్. ఇప్పుడు బైక్ స్టార్ట్ అవుతుంది. వసవి నా స్పెక్స్ ఎక్కడ? నాన్న మీ స్పెట్స్. నాన్న నీకు మ్యాటర్ చెప్పాలి నాన్న. ఏంటో చెప్పు. యాక్చువల్లీ సిచ్యువేషన్ ఈజ్ సెన్సిటివ్ బట్ ఐ డోంట్ నో హౌ టు కన్వే. విషయం ఏంటో చెప్పరా. నేను ముందే చెప్పానా, నీ లవ్ మ్యాటర్ నువ్వే చెప్పుకో, నాకు డాడీ అంటే భయం మమ్మీ. ఏంట్రా? అదేనండి, మన కాంచన ఒక అబ్బాయిని ఇష్టపడింది. ఆ కుర్రాడేంట్రా, ఆ రోజు నన్ను రోడ్ యాక్సిడెంట్ లో కాపాడాడు చూడు అతను. ఊరికి తోడుగా వెళ్ళింది అంకుల్తోనే నీ నాన్నకు చెప్పకూడదా? అవునండి, తనే దగ్గరుండి కాంచనకి హెల్ప్ చేసింది. గుడిలో అక్క ఆ అబ్బాయి అమ్మా నాన్నని కలిసిన విషయం నాన్నకు చెప్పకూడదా? అన్నీ మాట్లాడేసుకున్నారన్నమాట. వాడేదో వాగుతున్నాడండి.
గుళ్ళో అనుకోకుండా కలిశారంట. అవును బాబాయ్, మంచి ఫ్యామిలీ అనిపించింది. తను నన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది. నువ్వు ఒక్కసారి వెళ్ళి అతనితో మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈరోజు సాయంత్రం మా ఆఫీస్ దగ్గర ఉన్న రెస్టారెంట్కి రమ్మని చెప్పు, మాట్లాడతాను. ఎలా టైం అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, లిఫ్ట్ లిఫ్ట్ సార్, బైక్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం లిఫ్ట్ ఇవ్వరా? 1 సెకండ్ సార్. ఓకే ఓకే. చెప్పంగా, ఎక్కడున్నా? బైక్ ప్రాబ్లం వచ్చిందిరా. ఒక అంకుల్ లిఫ్ట్ ఇచ్చారు. అర్జెంట్ మీటింగ్ ఉందని అంకుల్ని మాదాపూర్ వరకు డ్రాప్ చేయమని చెప్పవా? ఓకే, 1 సెకండ్. అంకుల్ మీరు ఎటు వెళ్తున్నారు? మాదాపూర్ వెళ్తున్నాను. బంగారం, అంకుల్ డ్రాప్ చేస్తాను. నువ్వే ఆర్డర్ ఇవ్వకు, నేను వచ్చి ఆర్డర్ ఇస్తా. అంకుల్ దగ్గర ఇంప్రెషన్ కొట్టాలి కదా. ఓకే బాయ్ బంగారం. బాయ్. ఎక్కడ వర్క్ చేస్తున్నావు? సాఫ్ట్వేర్ అంకుల్, మైక్రోటెక్లో జాబ్. శాలరీ ఎంత వస్తుందేంటి? అరౌండ్ 60K వస్తుంది అంకుల్. చెప్పమ్మా. నానా, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందిరా. అర్థమైంది, ఫోన్ రీఛార్జ్ చేయించాలి అంతేగా. ఓకే చేయిస్తానమ్మా, బాయ్. అంకుల్ ఇక్కడ ఆపండి. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్. ఓకే ఓకే. అబ్బాయి రాలేదా? వందవే అన్నాడు, వచ్చేస్తుంటాడు బాబాయ్. బాబాయ్ తనే. అమ్మా ఫోన్ రీఛార్జ్ అయిందా? ఏ నేను లిఫ్ట్ ఇచ్చింది అతనికే. సారీ బాబాయ్, నన్ను ఏమైనా ఆర్డర్ చేయమంటారా? నన్ను ఇంప్రెస్ చేయడం కోసం అతను ఏదో ఆర్డర్ చేస్తానని చెప్పాడు కదా, వచ్చి ఆర్డర్ చేయమని చెప్పు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. సరే అమ్మా. నానా బెట్టి బెట్టి ఏమైంది? చెమట్లేంటి? బెట్టి వాళ్ళు ఆపరా ఆపరా. ఏమైంది బాస్? లాస్ట్ టైం 20,000 కట్టావు, ఇప్పుడు మళ్ళీ 50,000కి బెట్టింగ్ ఆడి డబ్బులు అడిగితే టాయిలెట్ అని జంప్. సారీ 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 రా బాస్. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు, ఒక 4 రోజులు అడ్జస్ట్ చేస్తాను ప్లీజ్ బాస్. అదేం కుదరదు కానీ కట్టేసేళ్ళు. నేను చెప్పేది వినండి బాస్. ఎందుకన్నా మన క్లబ్ లో టాయిలెట్ క్లీన్ చేసి వాడు 4 రోజుల నుంచి మానేసాడు కదా, ఈ నట్టుకి వెళ్ళిపోదాం. మంచి ఐడియారా. రే వెళ్ళరా బాస్. బాస్ నేను చెప్పేది వినండి బాస్, 2 రోజులు ఇచ్చేస్తాను బాస్. వద్దు బాస్, చెప్పేది. కన్విన్స్ చేస్తుంటే కాలర్ పట్టుకుంటావేంట్రా? అయ్యో సారీ, తగిలిందా? బాస్ చెప్పాను కదా 2 డేస్లో ఇచ్చేస్తానని, లేదనుకో కొడతాను. కొడతావా? కన్ఫర్మ్ రా ప్లీజ్ బాస్, నేను చెప్పేది వినండి. ఈ రోజు మీ బాబుని తీసుకెళ్తాం కన్ఫర్మ్. వెళ్ళరా. ఇంకా కొట్టలేదు కదరా? చెప్పాను వద్దని, చెప్పానా? సిక్సర్ సిక్సర్ సిక్సా? ఇదేమైనా క్రికెట్ అనుకుంటున్నాడు అన్న? సిక్సర్. అయ్యో మొక్క వేస్ట్ అయింది కదరా. నువ్వు వెళ్ళరా. వద్దులేన్నా. వెళ్ళా. మా నాన్న చెప్పి టాయిలెట్ క్లీన్ చేస్తావా నువ్వు? టాయిలెట్ క్లీన్ చేస్తావా?
నాన్న చేత టాయిలెట్ క్లీన్ చేస్తాడు వాడు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. అది లాస్ట్ వికెట్ అది అది ఆల్ అవుట్. ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. చిన్న గొడవే తాతయ్య. కపిల్ వాళ్ళ నాన్నగారిని ఎవరో కొట్టుపోతుంటే అడ్డుపడ్డాడు. కన్న తండ్రిని కొడుతూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుందమ్మా. ఆ గొడవలో కలుసుకోవడం ఎందుకని చెప్పి మీ బాబాయ్ ఇంటికి వచ్చేసి ఉంటాడు. నువ్వు పని చేయి, ఆ కుర్రాడికి ఫోన్ చేయి, ఇంటికి రమ్మని చెప్పు, మాట్లాడతాడు. సారీ సార్, అనుకోకుండా చిన్న గొడవ. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్ని కొట్టబోతుంటేను. మీ నాన్నను కొట్టడమే కరెక్ట్ రా, కొట్టడమే కరెక్ట్. అదేంటి సార్? నా జీవితంలో మళ్ళీ ఎవరినైతే చూడకూడదు అనుకున్నాను వాడిని ఈరోజు చూశాను. అదెవరో కాదు, మీ నాన్న. పేరు కమలాకర్ కాదు, బెట్టింగ్ కమలాకర్. మా నాన్న గురించి మీకెలా తెలుసు సార్? అమలాపురంలో 2000 నుంచి 2005 వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఊరు వదిలేశాడు. కాదు, ఊరు వదిలి పారిపోయాడు మీ నాన్న. ఈ డీటెయిల్స్ అని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? చల్లా శ్రీనివాసరావు తెలుసా నీకు? తెలుసుండదు. మా అన్నయ్య, మీ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్. ఏ చెడ్డ అలవాట్లు లేని మా అన్నయ్య మీ నాన్న కోసం ఫస్ట్ టైం బెట్టింగ్ క్లబ్ గడప తొక్కాడు. అరే కమలాకర్, రే సీను, నువ్వేంట్రా ఇక్కడ? పెట్రా, ఒక్క 5000 ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. ఇంట్లో చెల్లా ఇంత చెప్పిందిరా, జీతం డబ్బులని దీనికి తగ్గడుతున్నాడుగా. ముందులే 5000 రా. ఇది పోయిందనుకో, ఇక నేను లైఫ్ లో ఆడను. నా కొడుకు మీద ఒట్టు. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి రా. ఇంకా లైఫ్ లో ఎప్పుడూ ఆడకూడదు. నీ మీద ఒట్టు. షూర్? ప్రామిస్. ఏడు ఇదిగో తీసుకో, కానీ తొందరగా పోదాం. ఇదిగో 5000 పెట్టా. ఫోర్ కొట్టాలి, ఫోర్ కొడుతున్నాడు, కొడుతున్నాడు. 4 కొట్టాడు. 10,000 ఏంట్రా? నీది లక్కీ హ్యాండ్ రా బాబు. ఆపరా, ఒక్కసారి వస్తే లక్ కాదురా, పదరా పోదాం. రైట్, నువ్వు ఇచ్చిన 5 10 అయిందా? ఈ 10 నెరవేర్చకపోతే నీది లక్కీ హ్యాండ్ కాదు. నేను ఇక జీవితంలో బెట్టింగ్ ఆడను, ఓకేనా? వద్దురా, పోదాం రా. ఒక్కసారి రా, నీ మీద ఒట్టు ప్లీజ్. నువ్వు కట్టమ్మా, నువ్వు కట్టు. ఇంకొక 4 కొట్టాలి. 4 కొట్టాడు. లక్కీ హ్యాండ్, లక్కీ హ్యాండ్, లక్కీ హ్యాండ్. చెప్పారా నీ హ్యాండ్ రైజింగ్ లో ఉందని? నీ అదృష్టం అంతా బెట్టింగ్ లో ఉందిరా. కమలాకర్, ఆ 20 కూడా పెట్టు. ఆ 20 కట్టు. చలపతి, 50,000 గెలిచా, కలిపి 2 లక్షలు పెట్టు. ఏంటో ఈ ఫేస్ వెళ్ళిపోతుంది. అరే ఇవాళ మ్యాచ్ ఎవరిది? ఇండియా శ్రీలంక అనుకుంటాను. శ్రీలంకే గెలుస్తుందిరా. బెట్టింగ్ లో నన్ను మించిపోయావు కదా. చలపతి, 5 లక్షలు పెట్టు.
బిల్ రాసిస్తా తీసుకో. ఎప్పుడు ఇస్తావు? నేను చేసిన అప్పులకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. శ్రీనివాసరావు, ఇల్లు రాసిస్తానని చెప్పి ఇంట్లో తక్కుంటావా? రారా బయటికి. అడవులు పొగలు కొట్టాక ఈ రోజు వీడి దగ్గర డబ్బు వసూలు చేయాల్సిందే. దాని వెనుకున్న కారణం ఏంటో ఈ రోజు వరకు మా ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వలేదు. ఎందుకంటే మా నాన్న దృష్టిలో మా అన్నయ్య స్థాయి తగ్గడం నాకు ఇష్టం లేదు కనుక. ఆయన లేరు, కానీ ఆయన మిగిల్చిన అప్పులున్నాయి చాలా. 15 సంవత్సరాల నుంచి అద్దెంట్లో ఉంటున్నాను. దానికి కారణం మీ నాన్న. కాంచన్లో మా అన్నయ్యని చూసుకుంటున్నాను నేను. తనొక చిన్న స్కూటీ కావాలండి, కారు కొనివ్వాలని నాకు ఇక్కడుంది, కానీ కొనివ్వదు. కారణం మీ నాన్న. వీళ్ళ అమ్మగారు తన పెళ్లి కోసం ఉంచిన ఇల్లు కూడా ఆఖరికి అమ్మేశారు. నువ్వు పక్కనే ఉన్నావుగా. వీటన్నిటికీ కారణం మీ నాన్నే. ఇప్పుడు చెప్పు, నా ప్లేస్లో నువ్వుంటే కాంచన్ని మీ ఇంటి కోడలుగా నువ్వు పంపుతావా? చెప్పు. పంపండి సార్. బయటికి వెళ్ళా. మీరిద్దరూ ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానయ్యా. ముఖ్యంగా నీకు విషయం చెప్పాలి. ఎక్కడైనా అన్నో తమ్ముడో పోతే ఆస్తుల్ని కలుపుకోవాలని చూస్తారయ్యా, కానీ మా రాజు అన్న గౌరవాన్ని నిలబెట్టాలని చూస్తున్నాడు. అది చాలదయ్యా అతను ఎవరో చెప్పడానికి. కానీ ఒకటి, వాడొక్కసారి ఫిక్స్ అయ్యాడంటే దేవుడు వచ్చి చెప్పినా వాడు మారడు. అసలు వాడు నిన్ను ఎందుకు ఒప్పుకోవట్లేదో నీకు బాగా తెలుసు అయ్యా. ఆయన ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి తాతయ్య? ఏం చేయాలో నీకు నీ అనుభవమే నేర్పుతుందయ్యా. చూడు, నిన్ను చూసినప్పుడల్లా మా వాడికి మీ నాన్న గుర్తొస్తున్నాడు. అదేదో నువ్వు కనపడేలా చేయాలి. అందుకే మీ ఇద్దరిని నేను ఇక్కడికి నేను తీసుకురాలేదు, మీరే వచ్చారు. ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నేను అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చాను. స్వామియే శరణం అయ్యప్ప. అవును, ఇందాక మీ తాతయ్య ఏమన్నారు? దేవుడొచ్చి చెప్పిన బాబాయ్ ఒప్పుకోరు అన్నారు. కొంచెం ముందుకురా. ఇక్కడ కాదు, అక్కడ. ఓ, అదేదో నువ్వు కనబడేలా చేయన్నారు. కనబడతా. ఎలా? మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్ ప్లీజ్. హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ సార్. పేరు కపిల్, క్వాలిఫికేషన్ బీటెక్, టెక్ సొల్యూషన్స్ లో జాబ్ అండ్ సాలరీస్ అరౌండ్ 60K. am I right? సార్, నా డీటెయిల్స్ మీకు అలా తెలిసిపోద్ది. ఓ, నీతో పాటు ఒక డార్క్, డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ గా ఉండాలి. డీసెంట్ గయ్యా? అదే మీ ఫ్రెండ్ వచ్చాడా? ఓ, తన బయట ఉన్నాడు సార్. మీ ఇద్దరికి జాబ్ కన్ఫర్మ్. జాబ్ కన్ఫర్మ్ సార్? ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు? ఇదేమన్నా పార్లమెంట్ లో జాబా? ఫ్లాట్ల మీద జాబేగా, అలా ఇచ్చేస్తాం. ఓ, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. విత్ ప్లెజర్. సార్, చిన్న డౌట్. వై లేట్? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. రేపు ఆ డార్క్, డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ గా అయితే వస్తావుగా, క్లారిటీ వస్తుందిలే. ఓ, షార్ప్ 9 o'clock ఆఫీస్ లో ఉండాలి. షూర్ సార్. చాలా పని ఉంది. బావా, 8:50, 10 minutes ముందే వచ్చేసా. ఆశీర్వదించండి గురువు గారు. పద. మేడం, మలై కాజా సింహపూరి ఫేమస్. ఆఫీస్ లో అందరికి పంచేయండి. మీరు కూడా తీసుకోండి. ఐఎమ్ ఎగ్జైటెడ్ టు సీ యువర్ బాస్. కమ్ ఆన్. రాము, ఈ చెక్ వెంటనే బ్యాంక్ లో డిపాజిట్. సార్, స్వీట్స్. సార్, జాబ్లో ఫస్ట్ డే, మీ బ్లెస్సింగ్స్ కావాలి. షుగర్ ఫ్రీ సార్, యూ కెన్ హ్యావ్ ఇట్.
పద. మీ మామ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కదా, చాలా క్యాల్కులేటెడ్ గా ఉంటాడు. అయినా మనం ఈ సీట్స్ తెచ్చింది వీళ్ళందరికీ కాదురా, ఆ మేనేజర్ కి. చూసి నీకు చూడకుండా నాకు జాబ్ ఇచ్చినందుకు నా చేతి తీసుకెళ్ళి నేను నోట్లో పెడతా. డియర్ బాయ్స్, ఇవాళ మన టీంలోకి ఇద్దరు కొత్త వాళ్ళు జాయిన్ అవబోతున్నారు. ఎవరు సార్ వాళ్ళు? అదిగో వాళ్ళే. ఒకటి లెజెండ్, ఒకటి సెలబ్రిటీ. బావా ఏంట్రా ఆ ఫేస్ గుర్తుందా? అదేరా నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను. అదేరా కేఫ్ లో క్లాస్ పికింగ్. నా ఆఫీస్కి రా, మా హెచ్ఆర్ తో మాట్లాడి నీకు మంచి జాబ్ ఇప్పిస్తా. రేయ్, నిజమేరా? అలా షాక్ అయిపోయారేంటి? వెల్కమ్ కపిల్ జీ అండ్ వెల్కమ్ మై డియర్ డార్క్ అండ్ డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ శ్రీనివాస్ రెడ్డి. దొరికిపోయావురా. కూర్చోండి సార్. యా, సో మనం ఏ క్యాంటీన్లోనూ కస్టమర్స్ని కలుస్తూ ఉంటాం. సార్, శంషాబాద్ దగ్గర ప్లాట్స్ ని కొంటారా అంటాం. ప్లాట్ కొంటే ఫ్లైట్ ఫ్రీగా ఇస్తారా అంటాడు. అది నువ్వా? ఫ్లైట్ ఫ్రీగా ఇస్తాం సార్ అంటాం. మరి ఎయిర్పోర్ట్ దగ్గర ప్లాట్స్ మేము చేసుకోవాలి అంటాడు. అంటాడా శ్రీనివాస్ రెడ్డి? అనే ఉంటాడు సార్. అంటాడు. అప్పుడు మనం నెక్స్ట్ ఆఫర్ ఇస్తాం. సార్ 200 గజాలు 2 లక్షలే అంటాం. 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 20 లక్షలు అవుద్ది అంటాం. ఇది కూడా నేనే. 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళే పోతాయి, దానికి 50 లక్షలు అవుద్ది తెలుసా అంటాడు. అది పెద్ద పంచ అనుకుంటాడు. అనుకుంటాడు శ్రీనివాస్ రెడ్డి? అనుకుంటాడేమో సార్. అనే ఉంటాడు. సరే, వీడితో ఎలాగో వర్కౌట్ అవ్వదు, వాడి పక్కన ట్రై చేద్దామని మన సీక్రెట్ గా లాగి. బాబా నెక్స్ట్ నువ్వే. సార్, మీకు స్పెషల్ ఆఫర్ ఉంది. మీరు 10 ప్లాట్లు అమ్మారనుకోండి, మీకు ప్లాట్ ఫ్రీ అంటాం. మంచి ఆఫరే కదండి. దానికి మీ కంటికి ఎలా కనబడుతున్నారా? బ్యాగ్ తగిలేసుకుని అడుక్కునే బెగ్గెలా కనబడుతున్నానా అంటాడు. అంటాడా కపిల్జీ? అనే ఉంటాడు సార్. అనే ఉంటాడేంటి? అన్నావు కదా. సో కొంతమంది కస్టమర్లు అరుస్తారు, కొంతమంది కరుస్తారు, కొందరు సెటైర్లతో పొడుస్తారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. అంటే ఏంటి శ్రీనివాస్ రెడ్డి? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది సార్. ఎక్స్ట్రీమ్లీ గుడ్ ట్రాన్స్లేషన్. సో గైస్, ఏమన్నాడు? నాకేదో ఉందన్నాడు. వాళ్ళు థూ అంటే కడుక్కోండి, కానీ ప్లాట్లు మాత్రం అమ్మండి. ఈ రోజు నుంచి మీ ట్రైనింగ్ స్టార్ట్స్. కమ్ ఆన్, cheer up guys. హే హాయ్. హే, నువ్వేంటి ఇక్కడ? హే, కంగ్రాచులేషన్స్. దేనికి? నువ్వు మా బాబాయ్ని ఇంప్రెస్ చేయడానికి అక్కడ జాబ్ మానేసావు కదా? ఎస్ కదా. ఐ న్యూ ఇట్. సూపర్ ఐడియా. థ్యాంక్స్ రా. రాత్రి ఏమైనా సినిమా చూసావా? బొంగులే, మీ తాతగారు చెప్పినట్లు ఆ దేవుడు వచ్చి చెప్పిన ఆయన విండు. మరెలా? ముందు ఆయనకి నా మీద నమ్మకం కలగాలి. మా నాన్న ఎలాగైనా మార్చుకుంటానని. అది నేను దూరంగా ఉంటే అవ్వదు. అందుకే ఐడియా. నాట్ బ్యాడ్. అంటే వచ్చినప్పుడు హగ్ ఇచ్చావు, ఇప్పుడు అంటే ఫ్రెంచ్ టీచరు కదా. ఐ హ్యావ్ మై ఎక్స్పెక్టేషన్స్. ఏంటి నీ ఎక్స్పెక్టేషన్స్? అదే యు నో. వెళ్ళి జాబ్ చేసుకో. వాట్? వెళ్ళి జాబ్ చేసుకో. కమ్ ఆన్. బాయ్. బాయ్ బంగారం. డే 1. బావా నాకు చాలా ఎక్సైటింగ్ ఉందిరా. అవునరా, సుప్రభాతం కూడా వస్తుంది. అవును, మంచి టైం. పద. కౌసల్య, సుప్రజ, రామ, పూర్వం, సంజయ్, మొత్తం 5 పని అయిపోద్ది బావా. ఏంట్రా పని అయిపోయేది? ఏంటి 4 రోజులుగా మా పాల ప్యాకెట్లు పేపర్ దొబ్బేస్తుంది మీరే కదా సార్? మేము సువర్ణ భూమి నుంచి వచ్చాం. ఓహో, ఇక్కడ దొబ్బేసి అక్కడ అమ్ముకుంటున్నారా మీరు? లేదు సార్, తరతరాలకి చెరగని చిరునమ్మ సువర్ణ భూమి. కావాలంటే బ్రౌజ్ పేపర్ లో పాంప్లెట్ దొబ్బేసి నాకే హరికథలు చెప్తున్నారా మీరు? అయ్యో ప్రామిస్ సార్, మేము ప్లాట్లు అమ్మడానికే వచ్చాం. ఓహో, మీరు ప్లాట్లు అమ్మడానికి వచ్చారో నా పాల ప్యాకెట్లు దొబ్బేయడానికి వచ్చారో మీ నోటితోనే కక్కిస్తా. లావణ్య, కూరల కోసం కత్తి తీసుకురాయే. ఏం సార్ టిఫిన్ ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు అయ్యేమొద్దు. కాదురా, మర్డర్ ప్లాన్ చేస్తున్నాను. నమస్కారం లావణ్య గారు. రేయ్, మా ఆవిడ మీకేటో తెలుసురా? డే 2. బావా గేట్ తెరిచే ఉంది. ఆల్ ది బెస్ట్. అదిగోండి. సార్ తలవేంది? కింద ఉంది. సార్ నార్మల్ పొజిషన్కి ఎప్పుడు వస్తారు? ఆయన రారండి, మీరే ఆయన పొజిషన్ కి వెళ్ళాలి. ఒరే బా, వెళ్ళరా ప్లీజ్ రా.
సార్ సువర్ణ భూమి వెంచర్స్ నుంచి వచ్చాం సార్. పంచర్లేస్తారా? నాకే బండి లేదే. పంచర్లు కాదు సార్, వెంచర్లు. వినబడలే. సారు మా సార్ కాస్త వినపడదండి. వన్ వే ట్రాఫికా? అదేదో ముందే చెప్పొచ్చుగా. ఒరే బావా ఇటు రావా. నువ్వు ఇట్రా, పట్టుకో, లేపు. సార్ మా దగ్గర ప్లాట్లు కొంటారా? అంటే మీరు ఆసనాలు వెయ్యడానికి రాలేదా? ప్లాట్లు అమ్మడానికి వచ్చాం. ఒక్క నిమిషం. సార్ ఏంటి సార్ ముక్కు పూసుకుంటారు? సూసైడ్ అడప్టా? దీన్ని శీర్షాసనంలో శవాసనం అంటారు. ఎటు వచ్చారుగా, మీరు కూడా వెయ్యండి. మేం కూడా వేస్తే పోతాం. ఒరే దరిద్రుడా, నీకెందుకు రా ప్లాట్లు? ఈ గోడ మీద పడి ఏడు. రేపటి నుంచి జాయిన్ అవుతారా? వీడికి బ్రహ్మ చెవుడు కాదు, బ్రహ్మాండమైన చెవుడు. పద వెళ్ళిపోదాం, ఇక్కడే పడి చావరా. డే 3 7th floor రా. ఓకేరా. ఆ లిఫ్ట్ పని చేయదండి. మరి మీరెలా వెళ్తారండి? మేము వెళ్ళమండి, వాళ్ళే వస్తారు. ఓహో. Who lets her dogs out? How? How? Who lets her dogs out? How? బామ్గారా. Hey, call me grandma, okay? నమస్తే గ్రాండ్ మామ్ గారు. మేము సువర్ణ భూమి వెంచర్స్ నుంచి వస్తున్నాం. Hey guys, please come. ఓకే. మా గ్రాండ్ సన్ కాల్ చేసింది. మీకే అనుకుంటా? అవును, ఏరైనా స్నానానికి వెళ్ళాడు. ఇందాకే 5 plots కొనాలని చెప్పెళ్ళాడు. 5 ఫ్లాట్సా? వాటర్ వాటర్ ఎక్కడ? గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాన్ ఉంది. సారీ, మా పనమ్మే రాలేదు. ఓ పర్లేదు, ఇట్స్ ఓకే. బావా 7 ఫ్లోర్లు రా. 5 plots రా. ఓకే. పాపం కష్టపడి పైకొచ్చారు. కాఫీ ఇద్దామంటే మిల్క్ ఇంట్లో లేవు. అర్థమైంది, అవి కూడా కిందే ఉన్నాయి కదా. సో క్యూట్. ఒరే బావా, పాల ప్యాకెట్ కింద ఉంది. అది ప్రస్తుతంగా నా నోట్లో ఉంది. నీ బుర్ర చాలా షార్ప్ రా. పద. థ్యాంక్స్. క్యాన్ ఎక్కడ పెట్టమంటారు? అక్కడ. కింద తీసుకో. బామ్మా కాఫీ. కాఫీ థ్యాంక్ యూ. సిప్ చేయండి బామ్మ గారు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఇప్పటికిప్పుడే మీకు అడ్వాన్స్ ఇచ్చేయాలనిపిస్తుంది. మాకే సెంటిమెంట్స్ లేవు. కానీ నాకున్నాయి. ఇల్లు ఇంత డర్టీగా పెట్టుకుని. అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. క్లెవర్ బాయ్, ఐ అప్రిషియేట్ యూ. మీరు రిలాక్స్ గా అలాగే కూర్చోండి. వాషింగ్ ఆల్ క్లియర్. ఇది ఒకటే తుడిచేస్తే అయిపోతుంది. చెక్ ఇవ్వడం కన్ఫర్మ్. ఏంటి ఇచ్చేది? 6 నెలలుగా రెంటే ఇవ్వలేదు. కావాలండి అడగండి. ఏమండి, నిజంగా మీరు రెంట్ కట్టలేదా? గ్రాండ్ గ్రాండ్ అని మా బెండు తీసావు కదే, నేను సప్పేస్తాను. బావా ముగ్గురిని కలిసాం, ఒక ప్లాట్ కూడా అమ్మలేకపోయాం. పైగా మొత్తం రివర్స్ అయిపోయింది ఏంట్రా? అవునరా బావా. ఆ బెండకే బోసుగాడు. అవునా? లౌడ్ స్పీకర్ లో పెట్టు. హలో. ఎందాకొచ్చింది? అయిపోతుంది సార్. అయిపోయిందా? అయిపోయారా? అదేంటి సార్? ఫస్ట్ డే ఒకడు కత్తి తీసుకుంటానడా? తీసుకున్నాడు సార్. మరి రెండో ఆడు శీర్షాసనం వేయించాడే? వేయించాడు సార్. మరి మూడో బామ్మ వాక్యూమ్ క్లీనర్ లా వాడుకుందే? మొత్తం తుడిపించిన చోట తుడిపించకుండా తుడిపించింది సార్. సార్ అదేంటి సార్, మీరు ఏదో పక్కన ఉన్నట్టు పెర్ఫెక్ట్ గా చెప్తున్నారు. వాళ్ళంతా నా పాత కస్టమర్స్ రా బఫెల్లో. నీ కొత్తగా పరిచయం చేద్దామని. మరి నా దగ్గర బ్యాంకింగ్ ఉంది, పంపనా? ఇంకెందుకు లేండి సార్. కక్షో కక్షస్య కక్షభ్య బాయ్ రా బఫెల్లో. ఈ అసభ్య మానవుడు మనకేం మెసేజ్ ఇచ్చినట్టు? ఇచ్చాడు రా. వాడేమన్నాడు? కక్షో కక్షస్య. అంతకు ముందు ఏదో బ్యాంకింగ్ ఏదో అన్నాడు. ఫాలో. ఇప్పుడు బ్యాంకులు కూడా తుడవాలా? థ్యాంక్స్ ఫర్ ది కోఆపరేషన్ సార్. ఓకే కపిల్. చూడన్నా, మీతో స్టార్ట్ చేద్దామని. ఓకే కపిల్, ఆల్ ది బెస్ట్. పదరా సార్. ఈ ప్లాట్స్ చాలే కానీ భలే దొరికేవరా సింగల్ గా.
మొన్న కూడా సింగిల్ గా దొరికాడు కదన్నా. బాగుందిరా మీ సెటప్. అక్కడేమో మీ బాబు బెట్టింగ్ ఆడి డబ్బులు ఎగ్గొడతాడు, నువ్వేమో టెంట్ లేసి జనాలు మోసం చేస్తున్నావు. బాగున్నారా మీ వ్యాపారాలు? అన్నా మీ డబ్బులు మీకు 2 days లో ఇచ్చేస్తానన్నా. గొడవలు వద్దన్నా. బ్యాంక్ వాళ్ళు ఇప్పుడే పర్మిషన్ ఇచ్చారు. ప్లీజ్ అన్నా. వాడు పర్మిషన్ ఇచ్చినా నేను పర్మిషన్ ఇవ్వను. నీకు ఇక్కడే కాదు, ఈ సిటీలో ఎక్కడా కూడా నువ్వు టెంట్ వేసే పర్మిషన్ లేదు. రే పికేరా. ఓకే అన్నా ప్లీజ్ అన్నా. 2 days లో ఇచ్చేస్తాను. ఇవి తీసారా? చెప్పేది వినండి. అరే అన్న వద్దన్నా. టెంట్ కూడా తీ అన్నా ప్లీజ్. గొడవ చేయొద్దన్నా ప్లీజ్ అన్నా. ఏరా మొన్న కొట్టించుకుంది సరిపోలేదా? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రా చేస్తున్నారు. వదిన సారీ వదిన, నాకు అర్థమైంది. నేను చెప్తాను. గెట్ అవుట్. లాస్ట్ టైం వాళ్ళ నాన్న కొట్టినందుకే చావగొట్టాడు. సో మీ అందరికీ ఓ టార్గెట్ ఇచ్చాను. ఈ సేల్స్ మీటింగ్లో మీ టార్గెట్ ఏంటో మీకు తెలుసు. సో అది మీరు రీచ్ అయ్యారా లేదా అనేది నాకు తెలియాలి. నేను 3 plots అమ్మాను సార్. గుడ్. మీరు? నేను 5 plots అమ్మాను సార్. వావ్, నాట్ బ్యాడ్, వెరీ నైస్. మీరు? నేను 8 plots అమ్మాను సార్. ఫ్యాంటాస్టిక్. ఇంకేం పని లేదు. సో డామ్ గుడ్, మీరందరూ మీ టార్గెట్ రీచ్ అయ్యారు. ఇట్స్ అమేజింగ్. అండ్ నౌ ఒక లెజెండ్, ఒక సెలబ్రిటీ, ద డైనమిక్ డియో. మీ ప్రోగ్రెస్ ఏంటి సార్? సార్ అది 5 plots, 10 plots, 15 plots. సార్ బల్క్గా బుక్ చేద్దామని ప్లాన్ గీస్తున్నాం సార్. ప్లాన్లో మేము గీస్తాం సార్. ప్లాట్లు మీరు అమ్మాలి, టార్గెట్ రీచ్ అవ్వాలి. రాజుగారు, ఈ 3 రోజుల్లో వీళ్ళు 5 plots, మినిమం 5 plots బుక్ చేయకపోతే జాబ్లో తీసేస్తారు సార్. అంత ఈజీగా వదలండి శ్రీనివాస్ రెడ్డి. ఇదే రూమ్ లో వీళ్ళందరికీ ఐఎమ్ సారీ, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి. ఆ అవసరం రాదు సార్. నా టార్గెట్ నేను రీచ్ అవుతా. ఓకే, చూద్దాం కపిల్జీ. పదరా. We will reach the target. హాయ్, ఇస్ ఇట్ కపిల్? యా. ఐఎమ్ ఎండి ఆఫ్ సింఫనీ కమ్యూనికేషన్స్. మీ బ్రోచర్ చూసాం. మా కంపెనీ ఎంప్లాయీస్ ఒక 50 plots కావాలి. విల్ యూ అరేంజ్ ఫర్ ఇట్? షూర్ సార్. వెన్ కెన్ ఐ మీట్ యూ? టుమారో మార్నింగ్ షార్ప్ at 7 o'clock come to my house. We'll sit and discuss. నా అడ్రస్ నీకు వాట్సాప్ చేస్తా. థ్యాంక్ యూ సార్. Just Sir. make sure. బల్క్గా 50 plots 3 days లో మీ చేతిలో ఉంటాయి. ఎస్, బల్క్గా 50 plots 3 రోజులు నా చేతిలో ఉంటే రెడ్ కార్పెట్ వేసి సన్మానం చేస్తాను. డన్ సార్. రే పదరా. రెడ్ కార్పెట్ రెడీ చేసుకోండి. కపిల్? యా. హాయ్ కపిల్. హాయ్ సార్. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. ఇది మా బ్రోచర్. కాఫీ? ఓకే సార్. కవిత, 2 కాఫీ. ఓకే అండి. సార్ మీరు అడిగింది 50 plots కదా సార్. ఓకే. ఈ వెంచర్లో అన్ని ఫెసిలిటీస్ మన. హలో? యా, ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. Hey, I gotta go. This is my visiting card. Why don't you drop by office? We can talk. ఓకే సార్. Sure. Thanks, man. Yeah, this month 15th. Submit date has confirmed. ఎక్స్క్యూజ్ మీ. Are you Mr. Kapil? యా. MD గారు మిమ్మల్ని సెలబ్రిటీ రిసార్ట్ కి రమ్మన్నారు. Will you please? ఓకే థ్యాంక్ యూ. మన కంపెనీ పాలసీస్ ప్రకారం మీ అందరికి ఇన్సెంటివ్స్ గా ఒక ప్లాట్ గిఫ్ట్ చేయబడుతుంది. సో మేక్ షూర్ యూ హ్యావ్ యాంపుల్ ఆఫ్ టైం, థింక్ ఓవర్ ఇట్ అండ్ లెట్ us know. చెప్పంగారం. ఏమండి? యావండియా? హై బాబాయ్, అప్పుడే ప్రమోషన్ ఇచ్చావా? ఎక్కడున్నారు? షామర్పేట వచ్చాను. ఓ కస్టమర్ 50 plots కొంటానంటే వచ్చాను. ఆల్మోస్ట్ కన్ఫర్మ్. వావ్, కంగ్రాట్యులేషన్స్. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ యు. జాగ్రత్త. బై ది వే ఈవినింగ్. బగరా 1 second, నేను కాల్ చేస్తాను. సార్ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? హే కపిల్, కమ్ ఇన్. మా వాళ్ళకి వెంచర్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఒక 50 plots తీసుకుందాం అనుకుంటున్నాం. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 50 into 2 lakhs సార్. టోటల్ 1 crore. ఓ ఓకే, షూర్. చెక్ ఎవరి పేరు మీద ఇమ్మంటారు? సార్ సువర్ణ భూమి.
ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ రషా, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చెప్పింది చెప్పినట్టు యాస్టిస్ దింపేసేవరా. రే శ్యామ్, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చెక్కు మీద ఎక్కడ సంతకం పెట్టేస్తావు అని అనుకున్నాను రా. కమాన్ బ్రో, షాడోలు ఫాలో అవుతాయి కానీ సంతకాలు పెట్టవుగా. ఎవడో ముసలాడు నా కారు కట్టం పడితే వాడితో పాటు తిప్పించి బిల్లు కట్టించావు. రిక్వెస్ట్ చేసినా వదలలేదు. కారు ఉన్న వాడిని ఆపి షో చేస్తే నువ్వు పెద్ద హీరో అయిపోతావా? కానీ నాలాంటి వాళ్ళు తలుచుకుంటే నీలాంటి వాళ్ళని నా కారు చుట్టూ కుక్కలా తిప్పించుకోగలను. చూసావుగా. అయినా నువ్వేంట్రా ఓ ఫోన్ కొట్టంగా ఎర్లీ మార్నింగ్ పరిగెత్తుకుంటూ వచ్చేసావు ఏంటి? ఈ ఫ్లాట్స్ కోసమే? నువ్వు 50 ప్లాట్లు అమ్మితే మహా అయితే 1,00,000 ఇన్సెంటివ్ వస్తుందా? సరిపోని. కానీ నాకు ఆ రోజు 100 కోట్లు లాస్. లీవ్ ఇట్. ఆ లాస్ కూడా నాకు మ్యాటర్ కాదురా. నువ్వు నా ఈగోని టచ్ చేసావు. నేను నాకన్నా నా ఈగోనే ఎక్కువ ఇష్టపడతాను. ఇప్పుడు సంతకం లేని చెక్ తీసుకో, ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని బాగా చూసుకో. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి చూపించుకో పో. ఆ బెండకాయ బాస్ గారు అడిగితే మ్యాటర్ అంతా చెప్పాను. నువ్వు వాడితో జాగ్రత్తగా ఉండు. వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. రాజుగారు, మన మార్కెటింగ్ కింగ్ కాంగ్ వచ్చేసాడు. బల్క్ లో ప్లాట్లు అమ్మేసి ఉంటాడు. చెక్ ఇవ్వండి సార్. అది కాదు సార్, చిన్న పొరపాటు. చెక్ మీద సంతకం పడలేదుగా. అయినా రే, ఉదయం 7 గంటలకు ఇంటికి రమ్మని, ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి ఇలా కాలు తిప్పుతుంటే నీకు అప్పటికీ అర్థం కాలేదా? సార్ ఇప్పుడు ఏమన్నారు? ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంతకు ముందు ఉదయం 7 గంటలకు ఇంటికి రమ్మని కాలు తిప్పుతుంటే అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు అవినాష్ గారి తండ్రి శ్రీ మోహన్ రావు గారి డెత్ యానివర్సరీ. ఈ సందర్భంగా మోహన్ రావు గారి జ్ఞాపకార్థం అవినాష్ గారు మీకందరికీ ఒక చిరుకానుక ఇవ్వాలనుకుంటున్నారు. మిస్టర్ ముఖేష్, కమాన్ ఆన్ ద డయాస్. గణపతి గారు రండి. సార్, నిజంగా మీకు రుణపడి ఉంటాం సార్. మీ నాన్నగారు కూడా చేయలేనిది మీరు మా కోసం, మా పిల్లల కోసం చేశారు సార్. సువర్ణ భూమి వెంచర్లో 200 గజాల స్థలం ఇచ్చారు. మాదే. సువర్ణ భూమి వెంచర్స్ మాదే. సార్ మీకు ఏదో పార్సల్ వచ్చింది. ఎస్. హలో రేయ్, ఈ పాటికి నీకు పార్సల్ వచ్చి ఉండాలి. ఏంటిది? అవినాష్ గారి ఫాదర్ వర్ధంతిలో నువ్వు ఇవ్వాల్సిన గిఫ్ట్లు. జోకులకి టైం కాదమ్మా, లైట్ తీసుకో. రే ఆగు, జోక్ కాదు, నేను నీకు ఇచ్చే స్ట్రోక్. మీ ఆవిడ వయసులు వింటావా? మావిడ ఏమండి కవిత, చెప్పండి, మీరు కపుల్ కి సైట్స్ కొంటానని ఆఫర్ ఇచ్చారటగా. అతనేమో మనకి సైట్ సీయింగ్ ఆఫర్ ఇచ్చాడు. కవిత నువ్వు నేను చెప్పేది విను. వాడు సార్ ఇప్పుడే వండర్లు అయింది సార్. సార్ వైఫ్ గారు బాగా ఎంజాయ్ చేశారు సార్. సార్ కవర్లు మర్చిపోకండి సార్, కవర్లు. డియర్ ఫ్రెండ్స్, జన్మనిచ్చిన తండ్రి కోసం మీకు షెల్టర్ ఇవ్వాలనుకున్నారు అవినాష్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నాదో స్మాల్ రిక్వెస్ట్, అవినాష్ గారి తండ్రి ఆత్మశాంతి కోసం మనం 2 minutes మౌనం పాటిద్దాం. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి రావడానికి కారణమే అవినాష్ గారు. ఎందుకో తెలుసా? మీకు అలర్ట్ చేశారు కదా ప్లాట్స్, ఆ చెక్ మీద సంతకం మీ కళ్ళ ముందే పెడతానన్నారు. ఇదిగో చెక్. మీ ఆటోగ్రాఫ్ పెట్టండి సార్. పెట్టకపోతే శ్యామ్ గారి ఫ్యామిలీ, మీ పరువు 2 పోతాయి. ఆలోచించుకోండి. పెట్టేయండి సార్, తప్పదు. ఎవరో ముసలోని గుద్దితే నీకెందుకన్నావుగా? చనిపోయిన మీ నాన్నగారి ఆత్మశాంతి కోసం నేను 2 నిమిషాలు మౌనం పాటించాను. కానీ నీకు
బతుకున్న వాళ్ళ మీదే గౌరవం లేదు. ఏంటి నీకు నీకన్నా నీ ఈగో ఇష్టం అన్నావు కదా? రేయ్, ఈగో ఉన్న వాళ్ళకి లోపల ఇన్ఫీరియారిటీ ఇన్సెక్యూరిటీలు ఉంటాయి, కానీ నాకు ఆ ప్రాబ్లం లేదురా. ఎందుకో తెలుసా? నా మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో నువ్వు గెస్ కూడా చేయలేవురా. దీని జిరాక్స్ ఇస్తాను, మడిచి పర్సులో పెట్టుకో. ఓపెన్ చేసినప్పుడల్లా నీ మెమరీలోకి వస్తా. కపిల్, నా ఫ్యామిలీ ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నారా పిచ్చి పులావ్. థ్యాంక్ యూ. వెల్ డన్ కపిల్. థ్యాంక్ యూ. సారీ నేను జాబ్ లో తీసుకొని చాలా టార్చర్ పెట్టాను. అరే నేనే మీకు సారీ చెప్పాలి సార్. మీరు ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారో నేను ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత అర్థమైంది. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. నీకేం చెప్పాలనిపించట్లేదరా? సో ఈవెన్ ఐ వాంట్ టు బికమ్ an entrepreneur. అవుతావురా, నీకు ఆ పొటెన్షియల్ ఉంది. పక్క జరుగు. సో పెళ్ళెప్పుడు? అంటే సంబంధాలు చూస్తున్నారు సార్. ఇంకా అడిగింది నిన్ను కాదు, నన్ను. చూసారుగా, మీరు కపిల్కి ఇచ్చిన అమౌంట్ నా దాకా రాలేదు. అది సరే రాజు గారు, ఇప్పుడు కపిల్కి ఫోన్ చేసి నాట్ రీచబుల్ అని వస్తుంది. అవతల కస్టమర్ ఏమో 5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఏదో ఇచ్చి పంపాలి కదా. ఈ మాత్రం వచ్చావనైనా? ఏమైంది సార్? మరి నీకు 5 లక్షలు క్యాషియర్ చెక్ ఇచ్చాను రాజుగారికి ఇవ్వమని. అవును, మరి ఇవ్వలేదే? రాజుగారు అసిస్టెంట్ రవీంద్రకి ఇచ్చాను. వాడికి ఇవ్వడం ఏంటి సార్? మీరు బ్యాంక్ వెళ్ళారంట సార్. మీ అసిస్టెంట్ వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అబద్ధం. రవీందర్కి ఇస్తే నాకెందుకు ఇవ్వడు? ఆ విషయం అన్న అడగండి. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదని వైజాగ్ వెళ్ళాడు. ఇందాక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. సార్, నేనిచ్చిన డబ్బులు రవీంద్ర దగ్గరే ఉన్నాయి. ఇది నిజం. నిజమే. వీడి బాబు ఏ బెట్టింగ్ లోనో డబ్బులు పోగొట్టుకుని ఉంటాడు, దానికి అడ్జస్ట్ చేసి ఉంటాడు. ఇదే సార్ నిజం. హరీష్ గారు ఏంటి లేటు? ఒక 2 minutes కూర్చోండి సార్. ఇప్పుడు సరే రాజు గారు, ప్రస్తుతానికి అయితే బ్యాంక్ లోన్ డ్రా చేసి ఆయనకి ఇచ్చి పంపండి ప్లీజ్. వాట్స్ దిస్ కపిల్? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 lakhs. సరిగ్గా గుర్తెచ్చుకో. ఫలాస్ట్కి ఇచ్చావా లేకపోతే ఇంకెవరికి ఇచ్చావా? అది కాదు సార్. యాక్చువల్లీ ఏమైందంటే, 1 second. హలో, ఏంటి? నేను ఇప్పుడే వస్తున్నా సార్. అర్జెంట్గా వెళ్ళాలి సార్. మరి క్యాష్ సంగతి? సార్, ఆ డబ్బుకి నేను గ్యారంటీ. 2 hours టైం ఇవ్వండి సార్. ఫాస్ట్గా పోనీ. ఆక్సిజన్ మాస్క్ పెట్టమ్మా. ఒకసారి కేస్ షీట్ చూపించు. రాజు ఎక్కడండి? రాజు, నేను నెంబర్ ట్రై చేస్తున్నాను కానీ కలవటం లేదు డాక్టర్ గారు. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదుగా? లేదండి, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి. హార్ట్ లో అన్ని ఆర్టరీస్ బ్లాక్ అయింది. నేను రాజుకి ఆల్రెడీ చెప్పానండి, ఒక 4 to 5 lakhs దాకా ఖర్చు అవుతుందని. 4-5 లక్షల? మీరు డబ్బులు కనుక ఏర్పాటు చేస్తే నేను ఇమీడియట్ గా ఆపరేషన్ చేస్తాను. అసలు ఇక మనకి టైం లేదు. మీరు ఆపరేషన్కి రెడీ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడే రైట్. కపిల్, వాసుకి ఏమైంది? వాసవి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోయిందిరా. నీకు ఫోన్ చేస్తున్నాను, ఫోన్ కలవదు. ఏం చేయాలో తోచగా ఆ కపిల్కి ఫోన్ చేశాను, పరిగెత్తుకొచ్చాడు. నీ పాపం వస్తుంది నాకు తెలుసు, కానీ నీ పాపం కంటే వాసు ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం. డాక్టర్ గారు ఆపరేషన్కి 4-5 లక్షలు అవుతుందన్నారమ్మా. రే, నాకు 5 లక్షలు కావాలి. నా వైఫ్ హాస్పిటల్లో ఉంది ఆపరేషన్ కోసం. ఒకసారి ట్రై చేయరా? కష్టమే రాజు, ఈసారికి ఏమనుకోవద్దు. సారీ. అవి గారు, నాకు 5 లక్షలు కావాలి. మరి అంతే అమౌంట్? వడ్డీ ఎంతైనా పర్వాలేదు. 5, 10 ఎంతైనా ఇస్తాను. వడ్డీ సమస్య కాదు రాజుబాయ్. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే నా చేతిలో కూడా లేవే. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? ఏం లేదమ్మా, కాంచనాల పిన్నికి హార్ట్ ఆపరేషన్. అర్జెంట్గా 5 లక్షలు అడిగారు. ఎవరిని అడగాలో తెలియక నేను ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకురమ్మన్నానమ్మా. సరే ఉండు. 5 లక్షలకి ఇవి సరిపోవేమోరా. ఉండు, గాజులు కూడా ఇస్తాను. అమ్మా, గాజులు ఎందుకు? పర్లేదు, తీసుకురా. సరేమ్మా, నువ్వు వెళ్ళు తొందరగా. నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను.
పేషెంట్ నేమ్ వాసవి గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఇందండి 5 lakhs క్యాష్. ఇదిగోండి రిసిప్ట్. పేషెంట్ నేమ్ వాసవి గారండి. వాసవి, ఎలా ఉందండి? సారీ అండి, మీ ఇంటికి రావద్దన్నారు, అయినా వచ్చాను. మీరు తిట్టింది గుర్తులేదు, మా నాన్న వల్ల మీకేం జరిగిందో గుర్తుంది. చూసారా, మీకు కపిల్ మీద కోపం లేదు, వాళ్ళ నాన్న మీద ద్వేషం ఉంది. మన ప్రాబ్లం వెనక కపిల్ వాళ్ళ నాన్న ఉన్నాడో లేదో కానీ మనకి ఏ కష్టం వచ్చినా మన ముందు ఈ అబ్బాయి ఉంటాడు. హలో రాజుగారు, యాక్చువల్గా మీ మనీ తీసింది మీ అసిస్టెంటేనండి. అనవసరంగా పాపం కపిల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎలా ఉందమ్మా ఇప్పుడు? పెయిన్ ఏం లేదు కదా? థ్యాంక్స్ బంగారం. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి బంగారం. నీ వల్ల నాకు ఇంత మంచి ఫ్యామిలీ దిగింది. ఆ రోజు బాబాయ్ నువ్వు అనగానే నిన్నెక్కడ మిస్ అయిపోతానని భయపడ్డాను. బట్ ఈరోజు నువ్వు మా ఫ్యామిలీకి ఇంత దగ్గరైన తర్వాత కూడా బాబాయ్ ఏమంటారు నన్ను. ఇప్పుడు నిన్ను నేను యాక్సెప్ట్ చేయాలా? చెప్పు, చేయాలా? ఎందుకు చేయాలి? ఓ, నువ్వు మా ఆవిడ హాస్పిటల్లో చేర్చి 5 లక్షలు కట్టావనా? లేదా ఆఫీస్లో నువ్వు దొంగవి కాదని ప్రూవ్ అయిందనా? లవ్ చేస్తే చాలా మంది చేసే పనే ఇది. కానీ నిన్ను యాక్సెప్ట్ చేయాలి కపిల్. ఎందుకో తెలుసా? ఏంట్రా లెక్కెడుతున్నావు? ఏం లేదురా, రాత్రి ఆన్లైన్ రమ్మీ ఆడాను, 3,000 లాభం వచ్చింది. ఇందాకే డ్రా చేసి తీసుకొచ్చా. నైస్ రా. పార్టీ చేసుకుందావా? తప్పకుండా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. 3,000 రా? ఏం చేస్తున్నావురా? ఓ ఫ్రెండ్గా ఏం చేయకూడదో అదే చేస్తున్నా. ఇప్పుడు సరదాగా రమ్మి అంటావు, రేపు మా నాన్నలా తయారవుతావు. ఫ్రెండ్ అంటే షేర్ చేసుకునేవాడు కాదురా, కేర్ తీసుకునేవాడు. నిన్ను చూసినప్పుడల్లా నీలో మీ నాన్న కనిపించేవాడు. ఫస్ట్ టైం నీలో నేను కనబడుతున్నాను. మీ నాన్న మారుతాడని నమ్మకం నాకు లేదు. అలా అని మీ ఇద్దరిని విడదీయడం నాకు ఇష్టం లేదు. నానా, ఈ నెలాకన్నా మంచి ముహూర్తాలు ఉన్నాయంట. కపిల్ అమ్మ నాన్నని పిలిపిస్తే ముహూర్తాలు పెట్టుకున్నాం. ఎస్, బ్యూటిఫుల్. ఎవరు మీరు? నమస్తే అండి. నమస్తే అండి. బాబు, ఎవరు మీరు? ఐఎమ్ అవినాష్, మీ అన్నయ్య ఫ్రెండ్ మోహన్ రావు గారు అబ్బాయి. ఓ, మోహన్ రావు గారు అబ్బాయివా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. రా కూర్చో. మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? లాస్ట్ ఇయర్ హీ పాస్డ్ అవే. అరే పాపం. మీకు తెలిసే ఉంటుంది, మా నాన్నగారు మీ అన్నగారు కమలాకర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని. బాబు, కాఫీ. థ్యాంక్స్ ఆంటీ.
ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మీ అన్నగారు మా నాన్నగారి దగ్గర 50 lakhs అప్పు తీసుకున్నారు. ఒక్క బాల్ జీవితాన్ని మార్చేస్తుంది. కమాన్. ఏంట్రా సీన్ హడావిడిగా రమ్మన్నా? ఏం లేదురా, అర్జెంటుగా డబ్బులు కావాలి. రై వీడిని కూడా దించేసావా? రే సీని ఇచ్చిన డబ్బులతోనే కదా నువ్వు 5 లక్షలు గెలిచి వ్యాపారం పెట్టింది. ఒరేయ్, చుక్క పెట్టి ఎక్కడ ఆపాలో నాకు బాగా తెలుసు. కామా పెట్టుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు. రేపు ఉదయాన్నే డబ్బు పంపిస్తాను. నువ్వు ఇచ్చిన డబ్బులకి నోట్ రాసిస్తారా? భలే వాడివిరా, నువ్వు జాగ్రత్త. హలో తమరు కూడా. ఓకే నువ్వు కట్టు. 50 లక్షల కావాలంటే ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి. విట్నెస్ ఎవరో కాదు, ఆ కమలాకర్. మీ అన్నగారు ఇంత డబ్బు తీసుకోవడానికి కారణం ఆ కమలాకర్. బ్యాడ్ లక్. మీ బ్రదర్ సెన్సిటివ్ కాబట్టి సూసైడ్ చేసుకున్నారు, కానీ కమలాకర్ తెలివిగా తప్పించుకున్నాడు. 50 lakhs కి ఇంట్రెస్ట్ కౌంట్ చేస్తే 15 years కి ఎంత అవుతుందో మీకు బాగా తెలుసు. మనీ ఎప్పుడు ఇస్తారు? మనీ బాబు, ఉన్న పళంగా అంత డబ్బు ఇవ్వాలంటే సరే, వడ్డీ వదిలేసేయండి, అసలు 50 lakhs ఇచ్చేసేయండి. బాబు, ఈ మధ్యనే మా కోడలికి ఆపరేషన్ అయింది. అంతకు ముందు తెలుసు తెలుసు, కాంచన పేరుతో ఉన్న మైసూర్లో ఇల్లు అమ్మేశారు. కష్టమే. యాజ్ ఎ వెల్ విషర్గా నేను మీకు ఆఫర్ ఇవ్వనా? కాంచనను నాకిచ్చి పెళ్లి చేశారనుకోండి, మీ ముందే ఈ డాక్యుమెంట్ చించేస్తా. మీరంతవరకు రానివ్వరు అనుకోండి, ఈ కోర్టులు ఈ కేసులు మీ అన్నగారి పేరు మీడియాలో రావటం పాపం. మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. బాబు, నెక్స్ట్ సండే నాకు కాంచనాకి పెళ్లి. తీసుకోండి మై వెడ్డింగ్ కార్డ్. వస్తారుగా? వస్తారు. బాస్ లోపల మీటింగ్ లో ఉన్నాడు, కలవడానికి వెళ్ళలేదు. వెళ్ళు. I want this block and this block. Make it ready as soon as possible. ఏయ్, చెప్పేది నీకు కదా. But actually, వెళ్ళు. ఏంట్రా ఇది? కాలుతుందా? ఇట్స్ బర్నింగ్ రైట్? ప్రియా విషయంలో నాకు ఇలాగే కాలింది. ప్రియానా? ఎవర్రా ప్రియా? గుర్తుందా? పానీపూరి వాడికి 20,000 కట్టించావు. దానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఏం జరిగింది తెలుసా? నువ్వంటే నాకు ఇష్టమే ప్రియా, కానీ అప్పుడే పెళ్ళేంటి? వీఆర్ జస్ట్ 25 years మ్యాన్. ఇంకో 5 to 6 years తర్వాత పెళ్లి చేసుకుందాం. వాట్? 5-6 ఇయర్సా? ఓకే, అప్పటివరకు ఆగలేకపోతే లెట్స్ స్టార్ట్ ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్. అంటే నన్ను కీప్ గా ఉండమంటావా? కమ్ ఆన్ ప్రియా, బీ ప్రాక్టికల్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కామన్ నౌడేస్. అది నీకు కామన్ అయి ఉండొచ్చు, నాకు నా ఫ్యామిలీకి కాదు. And I'm done with you. I just hate you. Let's break up. Hey, Priya. Hey, Priya. Priya. Hey, Priya. ప్రియా, ప్రియా, అదంటే పిచ్చిరా నాకు. కానీ నాతో బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయింది. నీ వల్లే. మీ ఇద్దరు నా ఈగోతో ఆడుకున్నారు.
యాక్చువల్లీ మా నాన్న దగ్గర ఆ శ్రీనివాసరావు తీసుకుంది 50,000. కానీ నేను ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ 50,000కి 2 సున్నాలు యాడ్ చేశాను. జస్ట్ 2 సున్నాలు. ఇప్పుడు అది 50 lakhs అయింది. కానీ దాంట్లో సాక్షి సంతకం పెట్టింది ఎవరు తెలుసా? నీ బాబు. అది ఎలాగో చూస్తావా? సార్ ఈరోజు మా క్లబ్ యానివర్సరీ సార్. మీరు ఫ్రీగా 25,000 దాకా ఆడుకోవచ్చు. అవునా? ఇటీ సంతకం పెట్టేస్తాను. అరే నీ బాబుకి ఆ బెట్టింగ్ పిచ్చేంట్రా అంత పీక్స్ లో ఉంది. దేని మీద సంతకం పెడుతున్నాడో చూసుకోడా? నీ బాబు బతుకున్నంత వరకు నీ లైఫ్ ఇంతే. ఈ డాక్యుమెంట్ కాపీ తీసుకెళ్ళి నీ బాబుకు చూపించుపో. షాక్ లో పోతాడేమోరా. నీ కళ్ళ ముందే కాంచన మెళ్ళలో తాళి కడతా. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. నా పెళ్లికి చీఫ్ గెస్ట్ నువ్వే. లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. నేనున్నానంటే కారణం మా నాన్న. కానీ మా నాన్న ఉన్నంత వరకు నీ లైఫ్ ఇంతే అంటే బాబు. హలో, బయట ఉన్నాను. ఎక్కడున్నావు? కొండాపూర్ నాన్న, కొత్త క్లబ్ ఓపెన్ చేశారు. వచ్చేటప్పుడు కొంచెం డబ్బులు తీసుకురానా? వస్తాను నాన్న. సార్ మీ 25,000 అయిపోయినాయి. ఓకే ఓకే, మా వాడు వస్తాడులే. వచ్చావరా? ఒక్క 5,000 ఉంటేవరా, ఈసారి ఖచ్చితంగా గెలిచేస్తాను. 5,000 ఎందుకు నాన్న? ఓ 25,000 కాడు. 25,000? దా దా, కూర్చో కూర్చో కూర్చో. ఏయ్, నా కొడుకు వచ్చాడు. 25,000 కట్టేయ్. గుడ్ 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 గుడ్. పర్లేదు నాన్న, ఈసారి 6 కొడతాడు. ఓ 50,000 పెట్టు. నువ్వు ఇంత ఎంకరేజ్ చేసి ఉంటే ఈ క్లబ్బే కొనేసేవాళ్ళం కదరా. దాట్స్ ది స్పిరిట్. 50,000 నా కొడుకు టైం బాగుంది. 50,000 పెట్టు. 6 50,000 కష్టార్జితం. ఏం పర్లేదు నాన్న, నువ్వు గెలవాలి, అది నేను చూడాలి. అందుకే ఆడిస్తున్నాను. ఓ 2 lakhs పెడదాం. మన టైం బాగాలేదు, బయలుదేరదా పద. ఏం పర్లేదు నాన్న, నువ్వు కూర్చో. 2 lakhs పెడదాం. జస్ట్ 2 lakhs అంతే భయ్యా. 2 lakhs. ఓకే సార్. నువ్వు కూర్చో నానా. జాక్ పాట్ నానా, ఒకేసారి 5 లక్షలు వచ్చేస్తాం. ఏం పర్లేదు, నేనున్నానుగా. భయ్యా చెక్ ఓకేనా? ఓకే సార్. 5 లక్షలతో నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది పోతే ఇంకోలా సంపాదిద్దాం. ఏముంది ఇందులో? ఫ్లాట్ కొనడం కోసం పెట్టుకున్న డబ్బులు రా ఇది. ఈ చెక్కుల మీద సంతకం పెడతావేంటి? అవునా? మరి దీని మీద సంతకం ఏంటి? ఇవి క్లబ్ మెంబర్షిప్ కాంప్లిమెంటరీగా ఇస్తానంటే పెట్టిన సంతకాలు రా. సరిగా చూడు. సీను మోహన్ రావు దగ్గర 50 లక్షలు అప్పు తీసుకోవడం ఏంటి? దానికి నేను గ్యారంటీ సంతకం పెట్టడం ఏమిటి? ఇందులో ఏదో మోసం ఉందిరా. ముందులే నువ్వు ఆ బాబు, ముందులే నువ్వు పద పద చెప్తాను. సీను నంబర్ ఉంటే తీసుకో, మాట్లాడతాను. సీనుతో మాట్లాడతావా బాబు? అంకుల్, మనిషే పోయాక నెంబర్ ఎలా ఉంటుంది బాబు? ఏమైంది అంకుల్? నీ క్లోజ్ ఫ్రెండ్ సీను చచ్చిపోయి 15 ఏళ్ళు అయింది బాబు. ఎలా జరిగింది? ఈ బెట్టింగులు, అప్పులు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నానా నానా ఎందుకు చెప్పారండి? చెప్పకూడదా బాబు? చెప్పలే. నువ్వు ప్రేమించిన అమ్మాయి కాంచన మా సీను కూతురని ఇతనితో చెప్పకూడదా బాబు? చెప్పండి. ఆ మోహన్ రావు కొడుకు మా ఇంటికి వచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి 50 లక్షలు ఇస్తారా, మా కాంచన్ నుంచి పెళ్లి చేస్తారా అని శుభలేక మా మొహం మీద కొట్టాడే. అది కూడా చెప్పకూడదా?
చెప్పళ్ళు. ఇవన్నీ చెప్తే మీ నాన్న ఏమైపోతాడనే కానీ ఈ భయం. రే, సిగరెట్టు మందు తాగితే తాగిన పడిపోతాడు, కానీ జూదం ఆడితే వాడు చుట్టూ ఉన్న జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఒక్క బెట్టు వల్ల నా కన్న కొడుకు పోయాడు. నీ జీవితం కుక్కలు చింపిన విస్తరైంది. నీ కన్న కొడుకుని అవమానాలు పాలు చేసి. కానీ ఇవన్నీ నీకేమీ తెలీదు. చెప్పకూడదా బాబు? చెప్పడానికి ఏం మిగిల్చాడా నీ బాబు? నీ వల్ల నా కొడుకు పోయాడు, కానీ నీ కొడుకు వల్ల మేమందరం బాగున్నాం. వాడు బంగారు కొండరా, బంగారు కొండ. నువ్వంటే చాలా ఇష్టం నాన్న నాకు. నువ్వు, నేను, అమ్మ ఇదే నా ప్రపంచం అనుకున్నామండి. వినకూడదు వింటే నీకేమైనా అవుతుందని భయం. నీకే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నీ ఆనందం అంతా బెట్టింగ్లోనే ఉంది నాన్న. అందుకే వదిలేశాను. కానీ అదే ప్రాబ్లం అయింది. ఎదుటి మనిషి వీక్నెస్ మీద కొట్టడం కొంతమందికి అలవాటు. అది వాళ్ళ తప్పు కాదు, ఆ అవకాశం ఇవ్వడం మన తప్పు. నిన్ను దెబ్బతీయాలంటే నా ఆయుధం మీ నాన్నరా అని అవినాష్ గడు అన్నప్పుడు వాడిని చంపేయాలనుకున్నాను. నన్ను తిట్టాడని కాదు నాన్న, నిన్న మాట అన్నాడని. ఏం నానేది నాన్న? నాన్న అవినాష్ గడికి ఫోన్ కొట్టు. నాన్న కొట్టురా. నాన్న వాడే కాల్ చేశాడు. రాయ్, ఏం టైమింగ్ రానిది. నేను మా ఆవిడే నా కొడుకు. ఇప్పుడు ఇదే నా ప్రపంచం. బెట్టింగ్లో 4లు 6లు కొడుతుంటే టీవీ చూస్తూ చప్పట్లు కొట్టేవాడ్రా. రై, ఇప్పుడు చెప్తున్నాను రా, నా కొడుకు కాంచన మెడలో తాళి కడుతుంటే నీ చేత చప్పట్లు కొట్టిస్తా. We will win the bet. కాంచన వచ్చిందా? యా. వాళ్ళ పేరెంట్స్? ఓ, దే ఆల్సో కేమ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రైట్? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఆల్మోస్ట్ నౌ. అందరూ హే, అందరూ వచ్చారా? సారీ బ్రో, అది నీ రూము. అర్జెంట్ అంటే వాష్రూమ్ వాడా. వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకో. గెస్ట్లు వెళ్తున్నా. రే అవినాష్, వీడేదో ప్లాన్ చేసే వచ్చాడు రా. వాడు ప్లాన్ చేస్తే నీ మీదరా, నా మీద కాదు. వెళ్ళు, హావ్ టు గెట్ రెడీ. అబ్బా, ఏమున్నావే బంగారం. ఒక హగ్గివ్వా. ఏం చేస్తున్నావు రా? అంటే బాధలో ఉందని ఓదారుస్తున్నా. అయినా అసలు పెళ్లి నీతా అవినాష్ కడతారా? నీకు అలా అనిపించట్లేదా? నాకు అలా కనిపించట్లేదురా. హే బ్రో, వీటిని పెళ్లికి ముందు అప్పగింతలు అంటారు. రా బంగారం. ఇవి అప్పగింతలు కాదు, కౌగిలింతలు. సామాన్యుడు కాదురా. హే, బాగా హర్ట్ అయినట్టున్నావు. ఈ పెళ్లి జరుగుతుంది, నువ్వేనా చెప్పు. అవును, ఈ పెళ్లి జరుగుతుంది. వీళ్ళిద్దరు రైటేనయ్యా. ఇక బ్రో, ఈ పెళ్లి జరుగుతుందయ్యా. సూపర్ తాత, ఈ పెళ్లి జరుగుతుంది బ్రో. డోంట్ వరీ, జరుగుతుంది. ఇంకెవరు వచ్చినా రానివ్వకే. అంకుల్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? కనబడట్లా? పెళ్లి జరుగుతుంది. అసలు నువ్వెవరు? భోంచేసి వెళ్ళు బాబు.
పదండి. బ్రో, ఈ పెళ్ళి జరుగుతున్నాయా? ఈ పెళ్లి జరుగుతుందయ్యా, ఎందుకు టెన్షన్? బ్రో బావా ప్లీజ్ బ్రో, ఏంట్రా ఇంత సైలెంట్ అయిపోయావు? ఓ పని చేద్దాం, ఫేక్ డాక్యుమెంట్స్ అని పోలీసులకు చెప్పేసి ఈ పెళ్లి ఆపించేద్దాం. తప్పురా, ఈ పెళ్లి జరగాలి. బ్రో పెళ్లి జరగాలంటున్నాడుగా. అయినా పెళ్లి ఆపేటువంటి నా భార్యను కిడ్నాప్ చేసిన తీసి అనుకున్నారా? లే. బాధపడకు బ్రో, ఈ పెళ్లి గ్యారంటీగా జరుగుతుంది. బ్రో ఏడి బ్రో? బ్రో, ఈ పెళ్ళి జరుగుతున్నాయా? ఎస్. ఏం టైమింగ్ తాతగారి మీది. అయ్యా పెళ్లి కుమారుని తీసుకురండి. అనకూడదు కానీ ఈ పెళ్లి డ్రెస్ భలే సూట్ అయింది బ్రో నీకు. డ్రెస్సే కాదు, కాంచన కూడా నాకే సూట్ అవుతుంది. అమ్మా పెళ్లి కుమార్తెని తీసుకురండి. బ్రో 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 కథ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇంకో 5 నిమిషాల్లో తాళి కూడా కట్టబోతున్నాడు. నిజం తట్టుకోలేకపోతున్నాను బ్రో. పెళ్ళే లాపుతావు. సీరియస్లీ టెలింగ్, ఈ పెళ్లి ఆగదు. అవినాష్ కి కాంచనకి పెళ్లి జరుగుతుందా? అవినాష్ పెళ్లి, కాంచన పెళ్లి జరుగుతుంది. అవినాష్ కి కాంచనతో పెళ్లి జరుగుతుందా? ఇప్పుడు క్లారిటీగా అడిగావు. దగ్గరికి రా, నీకు సీక్రెట్ చెప్తా. ప్లీజ్ చెప్పరా, అవినాష్ కూడా చెప్పను. కాంచన పెళ్లి కపిల్తో జరుగుతుంది. వెళ్ళి అవినాష్ గారికి చెప్పుకో. అనుకున్నా. ఏం రిలాక్స్ అమ్మా, రిలాక్స్. రే శ్యామ్, ఏమంటున్నాడు? ఈ పెళ్లి జరుగుతుందంట. నేను అదేగా చెప్పేది. వాడు చెప్పేది వాడి పెళ్లి గురించి. కాంచనతో వాడి పెళ్లి జరిగిద్దంట. నీ బొంద, ముందు నీ ఫ్యామిలీ ఎక్కడుందో చూసుకో. నీ కర్మరా, నీ కర్మ. నేను వెళ్తున్నాను పో. పంతులు గారు తాళి. బాబు ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. పర్వాలేదు, ఇవ్వండి. ఇదిగో తాళి కట్టేస్తున్నా. కాంచన మెళ్ళలో తాళి కట్టేస్తున్నా. కట్టేస్తున్నారా? ఏం చేస్తావు? రేయ్, నేను ఆల్రెడీ కడుతున్నా కదరా, నువ్వెవరికి కడతావు? అవునా? 1 సెకండ్. ప్రియా, ప్రియా, నువ్వేంటి? ఈ పెళ్లి డ్రెస్ ఏంటి? రే అవినాష్, ఈ తాళి ఎవరికి అన్నావు కదా, అది ప్రియాకే. కట్నా? నువ్వు కట్టేస్తా. హే ప్రియా, ఏంటి? అవినాష్ తాళి కట్టవా? నేను ఆగో. యహే నువ్వు కట్టరా కపిల్, కట్టే. వద్దు ప్రియా. నీకు నీకన్నా నీ ఈగో ఇష్టం కదా, కట్టేస్తున్నా. కట్టు. వాడు నీ మేళ్ళలో తాళి కట్టడం ఏంటి? మరి నువ్వు కాంచన మేడలో తాళి కట్టడం తప్పు కదా? అది కాదే. ఏది కాదు? నువ్వు నాతో పెళ్లి పోస్ట్ పోన్ చేసినప్పుడే నాకు అర్థమైంది. అప్పుడు సిచ్యువేషన్ వేరే. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. రే నువ్వు నా మెడలో తాళి కట్టాలి, అది వాడు చూడాలి. కట్టు బాబు, ముహూర్తానికి టైం అవుతోంది. ఎవరో ఒకరు నువ్వు కట్టండి. కట్టరా బాబు, వాడు మీటింగ్లు వాడు. అవినాష్, ఏ అవినాష్, నాకు కట్టవా? కట్టు కట్టు. నువ్వేంట్రా తాళి కట్టేది? పంతులు గారు, మంత్రాలు చదవండి. బ్రో, పెళ్లి జరిగింది. క్లీన్ బోల్డ్. నేను చెప్పానా? యు ఆర్ గ్రేట్ అంకుల్, యు వన్ ద బెట్. కపిల్, ప్రియా నాకే దొరకలేదు, నీకెలా దొరికింది? అంగప్పార్, వి విల్ విన్ ద బెట్. ఈ బెట్టింగ్ లో మానవా? ఏదో అలవాట్లో పొరపాటుగా అనేసాను రా. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? అదే సొల్యూషన్ గురించి ఆలోచిద్దాం. సార్ యువర్ ఆర్డర్. ఆర్డర్ వచ్చింది, నేను వెళ్ళి తీసుకొస్తా.
అంకుల్ గుర్తుపడ్డారా? నేను మధుని. చిన్నప్పుడు మనం పక్క పక్కన ఉండేవాళ్ళం. ఫ్రీ టపాకాయలు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఫైన్. రే కపిల్, మధు మన పక్కిల్లు. ఫ్రీ టపాకాయలు. హాయ్ రా, ఎలా ఉన్నావు? నేను మధుని. చిన్నప్పుడు మనం ఇద్దరం. హాయ్ మధు, ప్రియా, నానా. ప్రియా ఎవరో కాదురా, నా చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్.